నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు నేరమే కాదు అని ఒక నీతి వాక్యాలు పలుకుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు. సో అంటే ఇన్ని రోజులు మనం ఏంటంటే చదువుకోని వాళ్ళు, అంధభక్తులు, ఎడ్డిన కొడుకులంతా బీజేపీలు ఉన్నారనుకుంటే ఈ బీజేపీకి బీఆర్ఎస్ కి పెద్ద తేడా కనిపించట్లేదు. ఎందుకంటే సో ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరిని చేస్తే తప్పు కాదు, ఎవరిని చేస్తే తప్పు కాదంటే నేరస్తుల యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది ఎందుకు ఫోన్ ట్యాపింగ్ అంటే తెలియని వాళ్ళ కోసం ఏంటంటే ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇప్పుడు ఇద్దరు ముచ్చట పెట్టుకుంటుంటే సాటుంగా ఇంటర్ చూసిర్రా, ఆ సాటుంగా అనేది పక్కకు కూడా ఇద్దరు సీక్రెట్ గా మాట్లాడుకుంటుంటే ఇంటి పక్కకు వాడినో ఇన్నో మూడో వ్యక్తి వచ్చి సాటుంగా ఇట్లా ఈయన నటించుకుంటే ఇంటర్ చూసినావా, వాళ్ళ 2 మసాలా యాడ్ చేసి ఇంకా ఇంకోరికి చెప్పి పెద్ద కొట్లాట పెట్టిస్తారు కదా. సో అట్లనే ఇది ఫోన్లో మాట్లాడుకుంటుంటే ఆ యొక్క వాళ్ళ పోలీసులకి ఏమంటారు ఆ వినేటువంటి వెసులుబాటు ఉంటుంది. ఎందుకోసం వెసులుబాటు క్రియేట్ చేశారంటే ఈ యొక్క నేరస్తుల్ని పట్టుకోవాలంటే వాళ్ళు నేరం ఎట్లా చేస్తున్నారు, ఏడికి వారిపోతున్నారు, ఎక్కడికి పైసలు వంచుతున్నారు, వాళ్ళ నేరానికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవాలంటే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ లేదా షార్టంగా ఫోన్ వినడం, ఓకే. సో అనేది పోలీసులకు ఇచ్చినటువంటి వెసులుబాటు. ఆ వెసులుబాటును నేరస్తులకు మాత్రమే వాడాలి. కానీ ఆ నేరస్తులకు వాడకుండా ఒక సామాన్యులకు, ప్రతిపక్ష యొక్క నేతలకి, లేకపోతే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుంటే, లేకపోతే సెలబ్రిటీస్ కి, వ్యాపారస్తులకి ఎవరు ఏం మాట్లాడుకున్నా వాళ్ళ అన్ని విని వాళ్ళ ప్రతిపక్షాలు అయితే వాళ్ళ ప్రతిపక్షాలని వాళ్ళకి ఏమంటారు వాళ్ళ యొక్క రాజకీయ ఎత్తుగడలు కానీ, వాళ్ళ యొక్క ప్రతిపక్ష పార్టీలను చంపడం కానీ, లేకపోతే ఆ యొక్క వాళ్ళ బలహీనతలు తెలుసుకొని వాళ్ళని తమ పార్టీలో జాయిన్ చేసుకోవడం కానీ, అంటే ప్రతిపక్షాలు లేకుండా చేయడం. తర్వాత ఏది యొక్క సెలబ్రిటీస్, ఇప్పుడు ఏది యొక్క హీరోయిన్లు దానికి ఎవరితోటో అఫేర్ల కంటే కూడా ఏమంటారు ఈ యొక్క ఈ దంద నడుస్తుంది కదా, ఈ యొక్క ఏమంటారు సినిమా ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలు ఇవన్నీ ఇట్లా నడుస్తున్నాయి కదా. సో అట్లా వాళ్ళ సీక్రెట్లను తెలుసుకొని నీ మగనికి చెప్తాము, నీ ఇంకోనికి చెప్తాము అని చెప్పి వాళ్ళని భయపట్టించి సో వాళ్ళని యొక్క తనకు పండుకుంటాడు చేసుకోవడం కేటీఆర్. ఇవన్నీ నేరం కాదా? నేరస్తుల యొక్క ఫోన్లు వినడం తప్ప మిగతా ఎవ్వరి ఒక ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రైవసీని భంగం చేసే విధంగా మూడో వ్యక్తి ఎవరిది విన్నా నేరమే. నేనేది ఒక బీఆర్ఎస్ పార్టీకి అంటలేను, ఇవాళ కాంగ్రెస్ చేసినా రేపు బీజేపీ చేసినా తప్పే అవుతుంది, అర్థమైందా? కాబట్టి సో ఆ యొక్క దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నారు తప్ప అది ఇంకా చాలా ఉన్నాయి. ఆ యొక్క ఎవరి అనుమతి లేకుండా ఆ యొక్క ఏది వాళ్ళకి అప్రూవల్ లేకుండా బడ్జెట్ లో లెక్కకు లేకుండా వాళ్ళకి సైక్లింగ్ సంబంధించిన ఆ యొక్క దానికి డబ్బులు ఇచ్చారు. అది విచారణ చేయాలి. కాళేశ్వరంకి 1,10,000 కోట్లు ఎందుకైనాయో అలా ఎవరెవరు ఎన్ని తిన్నారో అది విచారణ చేయాలి. ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. నయీం చంపేసి నయీం ద్వారా దోసుకున్నాయి, నయీం ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అవేడికి పోయినాయో చెప్పాలి. ఇట్లా ఎన్ని 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అన్ని భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ తీసి అందులోకి వెళ్ళి పేదోళ్ల భూములు ఎన్ని కబ్జా పెట్టిర్రు, ఎక్కడెక్కడ కబ్జా పెట్టిర్రు అవన్నీ మళ్ళా అనుభవదారుడు కాలం పెట్టి పేదోళ్ళకి మళ్ళీ వంచి పెట్టాల్సిన అవసరం ఉంది. చాలా చేయాలి. ఇలా చెత్తని చాలా కడగాల్సిన అవసరం ఉంది, అర్థమైందా? ఇది రేవంత్ రెడ్డి గారు దయచేసి చేయకపోతే మిమ్మల్ని కూడా తిట్టాల్సి వస్తుంది, ఓకే, అర్థమైందా? తెలంగాణ ప్రజలు వాడిని కాదని మాలాంటి వాళ్ళు అందరూ కష్టపడి ఎందుకు తీసుకొచ్చినాం కాంగ్రెస్ ని కదా. వాడు దోషింది కేసీఆర్ లుచ్చనా కొడుకు రాకముందు తెలంగాణకి మొత్తం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 దాకా విడిపోయినాక మనకు రావాల్సిన అప్పు అన్ని కలిపితే అంత ముఖ్యమంత్రులు కలిపితే 76,000 కోట్లే. కేసీఆర్ లుచ్చనా కొడుకు దిగిపోయిన నాటికి 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. 7 లక్షల కోట్లు ఆడి అంటారు. అరే అవుల లండి కూడా కల్లారా, ఇంచుమించు 4 లక్షల కోట్లు ఆర్బీఐ అప్రూవల్ ద్వారా వచ్చినాయి, ఓకే. ఆ డాక్యుమెంట్లలో ఉన్నాయి. అవి కాకుండా కార్పొరేషన్లను పెట్టిండు, కాళేశ్వరం కార్పొరేషన్, ఇంకో కార్పొరేషన్ పెట్టి ఈ కార్పొరేషన్ ద్వారా వచ్చిన సొమ్ము ద్వారా మేము అప్పులు కడతామని చెప్పి బ్యాంకుల దగ్గర ప్రైవేట్ గా మళ్ళీ 3 లక్షల కోట్ల అప్పు తెచ్చిండు లంజ కొడుకు.
అర్థమైందా? కాళేశ్వరం కింద ఏడొస్తున్నాయి పైసలు. సో అటు మొత్తం కలిపితే 7 లక్షల కోట్లు. ఈ 7 లక్షల కోట్లకి అసలు ఈ మిత్తి కట్టుకుంటూ పోతున్నాం. మరి ఏం కట్టిన వాడు మొత్తం 76,000 కోట్లు, ఇంచుమించు 1,00,000 కోట్లు కూడా కాదు, 76,000 కోట్లే. మరి ఇంచుమించు 6 లక్షల కోట్ల పైన ఏం చేసిండు వీడు? సో కాబట్టి ఇవన్నీ విచారణ జరగాల్సిందే. ఆ యొక్క ప్రజల సొమ్ముని ప్రజలకు రికవర్ చేయాల్సిందే. అర్థమైందా? సో అట్లా పార్కాయత్ వాడు పెట్టింది, వాడు ఆర్మూరు ఎమ్మెల్యే, వాడు జీవన్ రెడ్డి అనేటోడు లుచ్చనా కొడుకు. వాడు ఎంత లంగ కథలు వాడుతున్నాడు అంటే, శ్రీరెడ్డి వచ్చి పబ్లిక్ లో చెప్పింది కదా, ఆ పార్కాయ తోటల్లో కేటీఆర్ కి నువ్వేం చేసినావు, కేటీఆర్ కి ఎన్ని పక్కలు వరిసినావు అని చెప్తూనే ఉన్నది కదా. 600 ఎకరాలు ఉంటదంట వానికి. ఎక్కడ తిరాడంటే వీడు పక్కా బినామీ. ఏం చేస్తున్నాడు వీడు? ఇవన్నీ వీళ్ళు దోసుకునే అన్ని తీసుకొని దుబాయ్లో, అక్కడ వీడు దుబాయ్లో ఉండేసి వచ్చిండు. దుబాయ్లో ఆడ మోసం చేసి ఆడొస్తే అక్కడ వాళ్ళు కేసు వేస్తే 2 దళితులు వాళ్ళని అక్కడ టిప్పర్ తోటి గుద్దిచ్చి ఇది చేసిండు. సత్యము ఇంకో ఆయన ఎవరు. సో అట్లా ఈ ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేరు మీద ఆ కేటీఆర్ కి బినామీ వాళ్ళ యొక్క దొంగయన్ని వీడి పేరు మీద, వీడు ఇవన్నీ తీసుకుపోయి దుబాయ్లో ఇది చేస్తే ఆ దుబాయ్లో ఉన్నోడికి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ని వాడిని చంపించారు. అట్లా అమెరికాలో అన్ని చోట్ల విదేశాలకు ఆల్రెడీ పంపించుకున్నాడు హరీష్ రావు గాడు, కేటీఆర్ గాడు. ఇట్లా కవిత 60 కోట్ల బుర్జ్ ఖలీఫాలో 60 కోట్లది ఒక అపార్ట్మెంటే ఉంది. ఇక ఇండియాలో ఎన్ని ఉన్నాయో దానికి ఆలోచించండి. ఇవాళ లంగ కథలు పడతా ఉన్నా, నీతి వాక్యాలు చెప్తా ఉంటే ఇవన్నీ విచారణ జరగాలి రేవంత్ రెడ్డి గారు. ఓకే, అట్లా కలవది. సో అట్లా ఆర్మూర్ ఎమ్మెల్యే వానికి రైతు బంధు కింద లక్షలకు 600 ఎకరాలంటే ఆలోచించండి. అట్లా 6 నెలలకు ఒకసారి అంటే సంవత్సరానికి ఎన్ని లక్షల కోట్లు వేస్ట్ చేసిండు కేసీఆర్ రైతు బంధు పేరు మీద. బలిసినానికి ఎందుకు ఇవ్వాలి? వాడు ఒక ఎకరం అమ్ముకుంటే, ఇప్పుడు వాడే చెప్తున్నాడు 100 కోట్లకి ఎకరం అంటే, వాడు రైతు బంధు బలిసినానికి ఎందుకు ఇవ్వాలి? వాడు 600 ఎకరాలలో ఒక ఎకరం అమ్ముకుంటే వానికి 100 కోట్లు వచ్చాయి. వానికి పేదోడు కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకొని రైతు బంధు ఎందుకు ఇవ్వాలి అని కొడుకు? సిగ్గుచరం ఉందా? ఆలోచించగలుగుతున్నారా? అట్లా రైతు బంధు కిందనే లక్షల కోట్లు తప్పారు ఈ పాలమల్లిగాడు, ఈ యొక్క ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఇట్లాంటి లంచ కొడుకులు. వాడెవడు మై హోమ్ వాడు ఎన్ని భూములు కబ్జా పెట్టిండు లంబడి కొడుకు. ఏం రేవంత్ రెడ్డి ఏం బీక్తున్నావు? వీ నీడ్ టు రికవర్. అది తెలంగాణ ప్రజల సొమ్ము. తెలంగాణలో ఏది పారే నీళ్లు కావచ్చు, గాలి కావచ్చు, భూమి కావచ్చు, అన్ని తెలంగాణ ప్రజలకు చెందిన 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు సంబంధించినవి. అవి అందరికీ అందాలి. ఎవడో వచ్చి గద్దలు లెక్క ఎత్తుకోతా అంటే, బీజేపీ పాలిత రాష్ట్రాల లెక్క చేస్తా అంటే ఏపీ ఏం పాడైందిరా? వాడు ప్రతిపక్ష ఏపీ ఎట్లా కొట్టుకుంటున్నారు? ఈ ప్రతిపక్షం వాడిని ఇది చేస్తున్నాడు, వాడు వస్తే వీడి చేస్తున్నాడు. ఏమైనా ఉన్నదా? ఆడ పోయి ఎవడన్నా 10 రూపాయలు పెట్టుబడి పెట్టేస్తే ఆయనకు ఉన్నదా ఏపీలో? ఎవడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు కాల పెడతాడో. సేమ్ యూపీలో ఏం పాడైందా? ఆ పరిస్థితి రావద్దనే శాంతి భద్రత మెయింటైన్ చేస్తూ ఇట్లా ఎక్కడున్నాడైనా మన ప్రాంతానికి వచ్చి ఎందుకు బతుకుతున్నాడు? శాంతి భద్రతలు మెయింటైన్ చేస్తూ ఒక విలువలతో బతుకుతూ ఒక సిస్టమేటిక్ ఉంటేనే అక్కడికి కూడా 4 పైసలు పట్టుకొని వస్తాడు. అలా ప్రశాంతత లేకపోతే, నీకు పెట్టిన పెట్టుబడి ఆడిపోతుంది లేకపోతే, ఆడ ఉండడానికి ప్రజలు ఇష్టపడకపోతే ఏమి నడుస్తుంది? ఏమి తిని బతుకుతాం? ఆలోచించగలుగుతారు. సో ఆ క్రమంలో ఆర్మూర్ జీవన్ రెడ్డి గాని పట్టుకుంటే, వాని పేరు మీద ఉన్నాయి లేని అన్ని వాని చుట్టాల పేరు మీద పట్టుకుంటే మొత్తం వీళ్ళు దోసుకుని అన్ని బయటకు వస్తుంది. అర్థమైందా? వాడు మాయల ఫకీర్ మాయల ఫకీర్ ప్రాణము బాలనాగమ్మ కథ స్టోరీలో చిలకలో ఉన్నట్టు వీళ్ళ యొక్క మొత్తం ఇది ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గాని వాడు దుబాయ్కి వారిపోకముందే పట్టుకోండి. వాడిని చక్కగా అవుతున్నాడు. వాడుకో నీతులు చెప్తున్నాడు. ఆ యొక్క ఏది ఉద్యమకారుడు అనే నీ మీద ఆ యొక్క నువ్వేం ఉద్యమం చక్కగా చేసినావా? ఉద్యమం పీక్ టైంలో ఉన్నప్పుడు తెలంగాణ వద్దన్న రాజశేఖర రెడ్డి గారితో పొత్తు పెట్టుకున్నావు. ఉద్యమం పీక్ లో ఉన్నప్పుడు తెలంగాణ వద్దన్న ఇదే చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నావు. ఓసారి బంద్ పాటించమంటావు, ఓసారి వద్దంటావు. ఎన్ని కథలు పడ్డావు ఉద్యమ సమయంలో కూడా. లాస్ట్ కు ఆ యొక్క చివరి దశలో ఉన్నప్పుడు ఏది అక్కడ ఏది నువ్వు నిమ్మరసం తాగితే ఉస్మానియా విద్యార్థులు ఏం చేసిరు? తంతంరా సంపుతంరా అంటే మళ్ళా దొంగ నాటకాలు ఆడినావు. నైట్ రాత్రిపూట నువ్వు తీసుకోంగా. అవునా కాదా? ఉద్యమం అన్న చక్కగా చేసినావా? పోనీ ఉద్యమం ఎందుకు ఎత్తుకున్నావు?
ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు యొక్క నీ యొక్క దేడుషాన్ని పసిగట్టి వాడు నీకంటే దేడుషారు కాబట్టి వాడు నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే నీకు మనసులో పగ పెట్టుకుంటువి. అవునా కదా? అంతకుముందేమో వాడే గొప్పవాడు అని పొగుడుతీవి, వీరంత గొప్ప నాయకుడు లేడంటివి. కొడుకు పేరేమో ఆంధ్ర నాయకుని పేరు పెట్టుకుంటువి, ఆంధ్రాలో పార్టీలో గన్నేళ్ళు ఉంటివి. ఎక్కడుందిరా నీకు నీ నీతి నిజాయితీ నియతి? రామోజీ ఫిల్మ్ సిటీని 1,00,000 నాగలతో దున్నుతా అంటే ఒక నాగలతో దున్నకపోతుంది. మొత్తం ఈ కబ్జా పెట్టిన అన్ని తీసేసి మంచిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టి మొత్తం పార్కులో పెట్టి చెరువులు కట్టి అన్ని పునరుద్ధరిస్తా అంటివి. 10 ఏళ్ళ నుండి చేయకపోతే కార్లు బోట్లు అయితే అండి, బోట్లు అట్లనే బోట్లు అయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక మెల్లమెల్ల చేయబడుతుంది. ఏం చేసిండు కేసీఆర్ రుచన కూడా చెప్పండి. 6 లక్షల కోట్లు ఏడబెట్టిండు వాడు. అది కాకుండా లక్షల కోట్ల భూములు. చెప్పండి మిత్రులారా, వాడు ఏం చేసిండు? వాడు అసలు సెక్రటరీకి వచ్చిండా? వాడు ఆఫీస్కి వచ్చిండా? 1 గంటకు లేచినోడు, పొద్దుగాల 4 గంటలకు వండేటోడు. వాడు ఎక్కువ టైము వాడు కేవలం ఫామ్ హౌస్ తిరగడానికి ఆయన పెట్రోల్ ఖర్చు 70 కోట్లు. ఎవరి సొమ్ము? నీది నాది. వాడి మంత్రం కలిసిండా వాడు? కొందరు పిచ్చిలాంటి కొడుకులు, ఈ జర్నలిస్టులు అని చెప్పుకునే పిచ్చి ముండలు, తులసి చంద్ లాంటి వాళ్ళు, ఈ పిచ్చి ముండలు ఏం చేస్తున్నారు? వాడు కేసీఆర్ గాడో కేటీఆర్ గాడో చిల్లర ఇస్తే వాళ్ళు పాట పాడుతున్నారు. వీళ్ళు చిల్లర కోసం జాతికి ద్రోహం చేస్తారంట. ఓకే టీవీ, శ్రావ్య ఇట్లాంటి వాళ్ళందరూ ఈ జర్నలిస్టులు అని చెప్పుకునే ఎడ్డిముండ కొడుకులు, శిల్క ప్రవీణ్ ఇట్లాంటి జర్నలిస్ట్ శంకర్ అని చెప్పుకునే వాళ్ళు ఎడ్డిముండ కొడుకులు. వాడు దోసుకున్నాడు ఇస్తారు రా చిల్లర. వందేం పోయింది, వాడి ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా? ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎందుకు పోయిండు? వాళ్ళకి దాసోజు శ్రవణ్ ఎందుకు వీకిండాడు? వానికి ఏమి ఇయ్యలే కాంగ్రెస్? దొంగలు. ఆ దోసుకున్న వాళ్ళకి చిల్లర ఇస్తారు. ఈ చిల్లర కోసం జాతీయ ద్రోహం చేసే బాడుకోలు ఉన్నారు. మందకృష్ణ గారు ఎందుకు బీజేపీ కోట ఏమంటాడు? చెత్తనాండి కొడుకు ఏం చేసిండ్రా బీజేపీ వాడు? చెత్త బాడుకోలు తయారయ్యారు. ఆయన పాషం యాదగిరి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు. ఏది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మొన్న 2 కోట్లు 3 కోట్లు ఇచ్చిండు ముసలి వాళ్ళందరికీ. అయినా కానీ ఆడు చరిత్ర తప్పు చెప్తాడు, నిజాం షెడ్డోడు అని చెప్తాడు. కోటి కాలేజీ కట్టిందే నిజాం కదరా అయ్యా. అంత దొంగలు తయారయ్యారు. ఏమో సావుకు దగ్గర వచ్చారు కదరా ఇల్లు. ఏం చేసుకుంటు పరవస్తు లోకేశ్వర్ అని ఉన్నాడు, ఆయన ఎంత మంచిగా చెప్తాడు చరిత్రని. ఈ పాషం యాదగిరి గారు అన్ని అబద్ధాలు చెప్తాడు. గిట్ల అయితే ఎట్లరా? గిట్లున్నామరా? కాళోజీ నారాయణరావు గిట్లున్నాడా? మొన్ననే చచ్చిపోయింది. ఆ అమ్మ పేరేంది? ఆమె పేరు మర్చిపోద్ది, ఖమ్మంలో కమ్యూనిస్ట్ నాయకురాలు. సో అట్లాంటి వాళ్ళకు కొట్లాడారు కదరా. గిట్లా అమ్ముడు వాళ్ళే కదా. ఇది లేనే ఈ కల్చరే లేదు మన దగ్గర. సాయుధ పోరాటంలో వాడు భూస్వాములకు వ్యతిరేకంగా, అణిచివేతకు వ్యతిరేకంగా ఆ యొక్క హిందువులు ముస్లింలు అందరు కొట్లాడుతుంది. హిందూ ముస్లిం గొడవ అని చెప్తే రజాకారులు అంటే నీ ఎవరిని చెప్పాలి? రజాకారులు కూడా 5 రకాల రజాకారులు ఉండే. మొగ్దుం మొయినుద్దీన్ అంటే ఆయన కొట్లాలే. ఎవరికి వ్యతిరేకంగా కొట్లాలి? నిజాంకి వ్యతిరేకంగా ఓడి కొట్లాలే. భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామాల్లో కొట్లాడారు. గ్రామాల్లో నిజాం ఏడాది వచ్చిండు. పొద్దుగా లేస్తే ఈ జనాల్ని ఎడ్డోళ్ళని చేసి ఆడుకోవాలి. బీజేపీ అట్లే ఉన్నాడు, బీజేపీని బీఆర్ఎస్ వాడు అట్లే ఉన్నాడు. కాదురా, బీజేపీ తెచ్చిన ఏ చట్టంకి బీఆర్ఎస్ యొక్క ప్రతి దానికి వీడు అనుకూలంగా మద్దతు ఇచ్చిండు. దేనికి వ్యతిరేకించిండు కేసీఆర్ చెప్పండి? మూటలు తీసుకోవాలి కేసీఆర్ బీజేపీకి. అరే అంటే బాగుపడొద్దా? కేసీఆర్ గారిని ఇల్లే బాగుపడ, వానికి ఏముండే? ఏం గతి ఉండే? వాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏముండే? ఈవెన్ ముఖ్యమంత్రి కాకముందు ఏముండే మన దగ్గర? పిల్లలు చదివిపోయడానికి, ఫీజులు కట్టడానికి పైసలు లేకుండే. మరి ఎక్కడి? హరీష్ రావు గారికి అన్ని ఎకరాలు ఎక్కడి? అన్ని లక్షల కోట్లు ఎక్కడి? అన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఎక్కడి? కేటీఆర్ గారికి ఎక్కడి? వాడు 5-10 లక్షల జీతం వదిలేసి ఎందుకు వచ్చిండు? చేస్తున్నాడు వాడు, తెలంగాణకు సేవ చేస్తున్నాడు. వాడే చెప్పే కదా, బహిరంగ సభలు చెప్పే కదా కేసీఆర్. ఏమైతుందండి గెలవకపోతే? జనాలు రాలేదు వరంగల్లా, లేకపోతే ఆడ ఇది ఎల్బీ స్టేడియంలో రాలే. ఏమంటాడు? ఏమైంది? రాకపోతే గెలవకపోతే ఏం చేస్తాం? నేను ఫామ్ హౌస్ లో అంటా, నువ్వు అప్పటి నుంచి అంటున్నావు, ఇప్పుడు అంటున్నావు. ఒక ప్రజాప్రతినిధి గజ్వేల్ ప్రజలకి ఎన్నుకున్నాక నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడివి, రెగ్యులర్ గా రావా? అసెంబ్లీకి రావా? 6 నెలలకోసారి, ఏడాదికోసారి వచ్చి సంతకం పెట్టిపోతావు.
అదా నీకున్న ప్రజల మీద ప్రేమ? ఏం బీక్తావు? ఫామ్ హౌస్లో తాగాలే పండాలి. నువ్వే చెప్పినావు కదా, ఏం చేస్తావు నీకు వెళ్ళకపోతే నేను ఫామ్ హౌస్లో అంటాను. నువ్వు అది అప్పుడు అదే చేసినావు, ఇప్పుడు అదే చేస్తున్నావు. నా కొడుకు అమెరికాకి పీకుతాడు, పీకకపోయినావురా? లుచ్చలండి కొడుకులు ఏం వదిలేరు. మీరుగా బీఆర్ఎస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు ఎవడైనా, బీఆర్ఎస్ చెందినాడు ఎవడైనా కింది నుంచి పై స్థాయికి వాడెవడు మధుసూదనాచారి అంట, మాజీ స్పీకర్. వానికి 3-4 పిల్లాలంట. 3 ఊర్లలో 4 ఊర్లలో మొత్తం కబ్జా పెట్టేశారు, చెరువులు గిరువులు అన్ని. వాడు బల్కసం అనిగాడు. అన్ని అవలక్షణాలన్నీ మీకు ఎందుకుంటాయిరా? కబ్జాలు పెడతారు ఆడ, అందరు ఆడలని మొత్తం ప్రతి ఊర్లో వాడుకున్నారు, సర్పంచ్ల పిల్లలని వాళ్ళని వీళ్ళని. ఏదో వెనకట వాడు గజదంగా ఉంటారు కదా, వాడు వస్తే పిల్లలని దాచిపెట్టుకునేటోళ్ళు ఈ యొక్క ఊరు ఇట్లా చేస్తారని చెప్పి ఆ షోలే సినిమాలు చూపెడతారు. గట్లా చేసిరు ఇలా కొడుకులు. ఇవాళ వచ్చేసి నీతులు చెప్తా అంటే ఎవడింటాడు, ఎందుకు వింటాడు? ఆలోచించండి ఎట్లా దయచేసి. సో ఆ క్రమంలో ఆ 2014 నుంచి 23 మధ్యలో ఏమేమి భూముల రిజిస్ట్రేషన్ అయినాయో, అలా ఏమి సక్రమం లేవో, అక్రమంగా దోసుకున్నాయో అవన్నీ తిరిగి ఆయా పేదవాళ్ళకి పంచిపెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, అర్థమైందా? నయీం ఆస్తుల మీద విచారణ చేసి ఆ యొక్క అవి ఎవడోడికి పేర్ల మీద అవి బదిలీ అయినాయో అవన్నీ నయీం చేస్తా అన్నాడు. మళ్ళీ సప్పులు లేదు, వాటితో చేపిచ్చిర్రు, వాడిని ఎన్కౌంటర్ చేసిర్రు, మొత్తం వీళ్ళు గుంజేసుకున్నారు. అంటే దోపిడీ చేసిర్రు దాని యొక్క దొంగలు. మళ్ళీ వచ్చేసి నీతులు చెప్తా అంటే ఆ గురుకులాల స్వేరో పొరగాళ్ళు అందరూ నిలగొట్టుర్రు. ఎందుకాళ్ళు పొరగాళ్ళు? గురువులను పాఠాలు చెప్పనియరు, ఆ పిల్లలకు పెట్టే ఫుడ్లా, పేదోనికి పెట్టే ఫుడ్లా. మళ్ళీ అది ఎవడరా? బీసీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళు చదువుకునే పొరగాళ్ళు. ఆ పొరగాళ్ళు పెట్టే తిండిలా వీళ్ళు ఫుడ్ కాంట్రాక్ట్ అని స్వేరోలకు ఇచ్చి ప్రవీణ్ గాడు ఆ పొరగాళ్ళకి పెట్టే తిండిలా అదో కాంగ్రెస్ చెడ్డ పేరు రావాలని. నువ్వు కాంగ్రెస్ చెడ్డ పేరు వచ్చే కంటే పొరగాన్ని చంపుతున్నావు కదా బీసీ ఎస్సీ ఎస్టీలని. అందుకని ఆ స్వేరో రేవంత్ రెడ్డి, నాకు కోపం వస్తుంది రేవంత్ రెడ్డి. ఓకే, నిన్ను ఆడ కూర్చుంటే నువ్వు కాంగ్రెస్ ఐడియాలజీతో వచ్చినావా, ఎట్లా వచ్చినావా, ఏం బీకినావా అది అనవసరం. ఓకే, ఇక చంద్రబాబు నాయుడు తెచ్చి కూర్చుని పెట్టింది, ఎవడు తెచ్చి కూర్చుని పెట్టినా ఏం బీకినా కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పాలన. ఇక నువ్వు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎప్పటి నుంచి అయినా మేము గట్టిగా కొట్లాడుతున్నాం. కానీ అప్పుడు ఉత్తమ్ రెడ్డి అదే ఈ బట్టి మా కేసీఆర్ గారికి అమ్ముడు పోయి అప్పుడు మా ఎంత కొట్లాడినా కానీయలేదు. అట్లీస్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక నీకు ప్రేమతో ఉన్నా లేకున్నా నీ లంగ రాజకీయం చేసినా మేము ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ మంచి జరగాలి కాబట్టి ఉన్న వాటిలలో ఎవడు గెలిచే అవకాశం ఉందో వానికి కాంగ్రెస్ ప్రేమ మీద, కాంగ్రెస్ సిద్ధాంతాల మీద, కాంగ్రెస్ చేసిన మంచి పనుల మీద కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం. కాబట్టి నువ్వు కాంగ్రెస్ కండవ కప్పుకున్నావు, కాబట్టి కాంగ్రెస్ అనే శివలింగం మీద వచ్చి కూర్చున్నావు, కాబట్టి నువ్వు కాంగ్రెస్ యొక్క ఐడియాలజీని తూచా తప్పకుండా పాటించకపోతే నిన్ను కూడా ప్రజల ముందు దోషిగా నిలబెడతావు. అర్థమైందా? నువ్వు సోషల్ మీడియాలో పెట్టుకొని ఆన్ని పెట్టుకొని నువ్వు గొప్ప అని సపోర్ట్లు చంపుకు సరుచుకుంటే సరిపోదు. అది నువ్వు రేవంత్ రెడ్డి అంత గొప్పోడైతే, అంత చేయగలిగినోడైతే టీడీపీతో తెలంగాణ చచ్చిపోకపోతుండే. టీడీపీ చచ్చిపోయినాక ఏం చేయాలో అర్థం కాక ఈడ ఏమి ఆల్టర్నేటివ్ ఉందో ఆలోచించి మీ గురువు చంద్రబాబు నాయుడు యొక్క దీవెనలతోటి, సలహాతోటి, వాడి కుట్రలు కుతంత్రాలు ముందు చూపుతోటి వాడికి ఈడ ఆంధ్రలో దోసుకునే ఆస్తులు ఈడ ఉన్నాయి కాబట్టి మనకు చెప్తున్నటువంటి ఈడ పెట్టుకోవాలని వాడు కుట్ర ప్రకారం ఈడ బీజేపీ వచ్చే అవకాశం లేదు కాబట్టి నిన్ను తెచ్చి ఆడ కూర్చుండ పెట్టుకున్నాడు. కానీ మేమెందుకు కోరుకుంటాం? అర్థమైందా? తెలంగాణ కాంగ్రెస్ మీద ప్రేమతోటి రేవంత్ రెడ్డి వెళ్ళిపోతారా కాంగ్రెస్లోకి వెళ్ళి? ఎవడు వెళ్ళిపోదు, ఒక్కడు కూడా వెళ్ళిపోడు. అర్థమైందా? కాబట్టి ప్రజలకు తెలుసు ఎవరేంటిది, ఆ ఇందిరమ్మ చేసినది ఏంటి, ఇందిరమ్మ ఎన్ని ఇళ్ళు కట్టించింది. కాబట్టి ఆ కాంగ్రెస్ కున్న మంచి పేరుని కాంగ్రెస్ పీకుమాను. నీకు నిజంగా నీ మీద నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంది, రేవంత్ రెడ్డి పీకేటోడు, ఇందిరమ్మ ఏం పీకలేదు, సోనియా గాంధీ ఏం పీకలేదు, రాహుల్ గాంధీ ఏం పీకలేదు, నెహ్రూ గారు ఏం పీకలేదు, గాంధీ గారు ఏం పీకలేదు అనుకుంటే ఓకే వెళ్ళిపోమనండి. రేవంత్ రెడ్డి కొట్లాడిండా? తెలంగాణ వాళ్ళని కొట్లాడినాడు. ఆమె 2004లో ఆమె ప్రామిస్ చేసింది ఇది జెన్యూన్ ఇష్యూ ఉందిరా అని చెప్పి. ఎంత ఆంధ్రోలు మొత్తుకున్నా, లగడపాటి ఇంకో లవడలపాటి ఎంత ఇబ్బంది పెట్టినా నిన్ను నాశనం చేస్తామంటే ఇందిరాగాంధీ భయపడ్డది కానీ సోనియా గాంధీ భయపడలే. బలమైనటువంటి తోటి ఎంపీలను రక్షణ పెట్టి ఈ సమస్యకు నేను ఒక మాట ఇచ్చినా ఇది జెన్యూన్ ఇష్యూ ఉంది కాబట్టి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలని ఆ తల్లి ఇచ్చింది. అర్థమైందా?
కాబట్టి ఆ తల్లి ఇచ్చిన దాని మీద కృతజ్ఞత తెచ్చినోనికి 2 సార్లు అవకాశం ఇచ్చినోనికి అవకాశం ఇద్దాం అని కొంతమంది అట్లా కూడా ఆలోచించారు గ్రామీణ ప్రాంతాల్లో. ఏది ఏమైనా ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ నాటి నుంచి నేటి వరకు మంచిగా చేసింది కాబట్టి కాంగ్రెస్ కున్న క్రెడిబిలిటీ మీద ప్రజలు ఓటేసారు. అర్థమైందా? రేవంత్ రెడ్డి అంత గొప్పోడైతే మున్సిపల్ ఎన్నికలలో ఎట్లా ఓడిపోయారు లాస్ట్ టైం? అంత బీసీలకి టికెట్లు ఇచ్చిండు, 10 లక్షలు ఇచ్చిండు, అవి ఏమని ముక్కలు సరిపోతాయి? అందరూ ఓడిపోయారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరిలో కూడా ఓడిపోయారు. కాబట్టి రేవంత్ రెడ్డి గొప్ప. మొన్న 16 సీట్లు కారు సీరు వాడు 16 అన్నాడు, వానికి రాలే, ఒక్కటి కూడా రాలే. ఈయన రేవంత్ రెడ్డి ఏమన్నాడు 16 17 వస్తాయి అన్నాడు. ఏమంది వచ్చినాయి? 8 వచ్చినాయి. ఆయనంది ప్రజలు వాళ్ళ యొక్క ప్రేమతోటి కాంగ్రెస్ మీద ప్రేమతోటి వేసారు. మిగతా కూడా వస్తుండే, ఆయనంది కూడా వస్తుండే. పిచ్చిపాడుకో ఏం చేసిండు? కావాలని బీజేపీతో కుమ్మక్కై ఆయనతో బలహీన అభ్యర్థులకి టికెట్ ఇచ్చిండు. మరి టికెట్ ఇస్తుంటే ఈ రేవంత్ రెడ్డి గుడ్డిగా నమ్మొద్దు కదా రాహుల్ గాంధీ. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ ప్రజలకి మంచి జరగాలి, తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణకి యూజ్ కావాలి. సో అది కాంగ్రెస్ పార్టీ ఇది తరఫున మనకి, ఎందుకంటే కూర్చుని ఖాళీ కూర్చుండేటం కాబట్టి ఉన్నోళ్ళల్లో వాడే బెటర్. కాబట్టి ఇట్లాంటి వాడు వచ్చిండు అనుకో, ఈ విశారదన్ అంటోడు, లేకపోతే ఆడు జేడి లక్ష్మీనారాయణ అంటోడు, వాడు ఎప్పుడు అధికారం చూడలే కదా. ఇప్పుడు వాడు ఈ బీఎస్పీ ఉండే కదా మన దాకా, ఆర్ఎస్ ప్రవీణ్ గారు అది ఏం లేదు, గెలవము పీకమని అందరికీ తెలుసు. అది ఒక్కొక్క దగ్గర 30 నుంచి 50 లక్షలు అసలు చేసిన టికెట్ కి. మళ్ళీ పోయిండు బీఆర్ఎస్ లా వాడు దళితుని దగ్గర కూడా రానియాడు, అల్లకి పోయిండు, వాడి దొర గడిలతో వచ్చిండాడు. సో కాబట్టి ఈ తోక పార్టీలు వచ్చినాయి అనుకో ఇంకా వరస్ట్ అవుతుంది. ఈ ఎస్టాబ్లిష్డ్ కంటే 100 రెట్లు ఎక్కువ దోసుకుంటారు. కాబట్టి ఉన్న వాళ్ళందరికంటే కాంగ్రెసే బెటర్ కాబట్టి వానికి మద్దతు ఇస్తున్నాం సింపుల్. అట్లా వేరే రాష్ట్రాల్లో ఏది వాళ్ళు కూడా ఏమంటారు, అట్లా ప్రజాస్వామికంగా ఎవరికి ఎక్కువ మంచి జరిగే అవకాశం ఉంది, అక్కడ ఏ పార్టీ బలంగా ఉంటే వాళ్ళకి ఇస్తాం. అది కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, లేకపోతే ఇంకో ఇండిపెండెంట్ పార్టీలు కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే డిఎంకే కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ప్రజల సొమ్ము ప్రజలకు చెందాలి, అన్ని రిసోర్సెస్ అన్ని సంక్షేమము అభివృద్ధి సమృద్ధిగా జరగాలి. అభివృద్ధి చెందిన దేశాలలాగా మన దేశం కూడా ప్రజాస్వామ్యంతో కూడినటువంటి అభివృద్ధి చెందిన దేశాలలాగా మన దేశం కావాలంటే ఆడ మంచి ప్రభుత్వం ఉంటేనే సాధ్యమవుతుంది. అర్థమైందా? సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే చెప్తున్నా, నీకు రాక అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఏమేం చేస్తున్నావో చేసుకో, కానీ వ్యక్తిగత భజన కంటే కూడా పార్టీ ఐడియాలజీ సిద్ధాంతాన్ని ప్రజల ముందుకు తీసుకోవో. అర్థమైందా? సో ఈ దొంగ నా కొడుకులకు సంబంధించిన వాడు ఏమేమి అద్దెకు మించి దోసుకున్నాడో, ఆ 10-20 రూపాయలు తింటే ఎవరినేమంటలేదు, ఏ పార్టీ ఏమంటలేదు. అద్దెకు మించి దోసుకుంటేనే మేము తిడుతున్నాం. అర్థమైందా? అది కాంగ్రెస్ అయినా ఇంకోటైనా 100 రూపాయలు ట్యాక్స్ కడితే 5-10 రూపాయలు తింటావంటే, పోతే ఇది బియ్యం జరుగుతుంటే వెనక పొట్టు లేస్తుంది కదా, ఆ పొట్టు లేకపోతే అనుకుంటాం. ఎందుకంటే ఆశ ఉంటది కాబట్టి, నువ్వు కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టుకుని వచ్చినావు కాబట్టి వదిలేస్తాం. కానీ గుడిలో ఉన్న లింగాన్ని 3 తరాల సంపద దోసుకుంటా అంటే ఏ పార్టీ అయినా వదలం, కాంగ్రెస్ అయినా వదలం. సో కానీ కాంగ్రెస్ కు సిద్ధాంతం ఉంది, వానికి ఒక మంచి రికార్డు ఉంది కాబట్టి వానికి మద్దతు ఇస్తున్నాం. వాని ద్వారా ఏది కొట్లాడి పనులు చేయించుకుంటున్నాం. ఆ క్రమంలో రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, నీ గురువు ఆడ ఏం బిక్తుండో, వాడు ఏం చేస్తుండో, వాడు దొంగ నా కొడుకు, వాడు ఏమన్నా చిక్కోని కానీ నువ్వు తెలంగాణలో మంచి చేయాల్సిందే. వీడి బీఆర్ఎస్ వాడు దోసుకునే అన్ని మళ్ళా తెలంగాణ ప్రజలకు చెందేటట్టు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే. సో ఎడినా కొడుకులారా, బీఆర్ఎస్ ఎడినా కొడుకులారా, నేరస్తుల దప్ప, ఓకే, నేరం చేసిన వాళ్ళ దప్ప, మిగతా ఎవరిది ఫోన్ ట్యాపింగ్ చేసినా నేరమే. ఎందుకంటే వాళ్ళ ప్రైవసీని భంగం చేస్తున్నావు. వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి నార్మల్ పీపుల్ని నేరస్తులు కాకుండా మిగతా ఎవరైనా, సెలబ్రిటీస్ అయినా, వ్యాపారులైనా, ప్రతిపక్షాలైనా, ఇంకెవరు సామాజిక కార్యకర్తలైనా ఎవరు మాట్లాడుకుంటుంటే సాటింగ్గా వింటే అది నేరమే అవుతుంది. కాబట్టి శిక్షణ అనుభవించాల్సిందే. ఓకే. సో అది మిత్రులారా. సో ఆ క్రమంలో మీ కామెంట్స్ అవుతుంది దాన్ని వెళ్తాను. ఎవరు గూడెల్లి రాజు, నువ్వు ఎన్ని మాట్లాడరా, నువ్వు బీఆర్ఎస్ బీజేపీ ఎంత సంఖ్య నాకినా వాడు ఇచ్చే చిల్లరకి జాతికి ద్రోహం చేస్తా అన్న ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిందే, తప్పదు.
ఆడ పురాణం ఏముందిరా, వాస్తవాలే కదా. వాస్తవాలు మారుతాయా? మారే కదా. 90,000 కోట్లకి 80,000 కోట్లకి 90 ప్రాజెక్టులు కడితే ఒక్క కాళేశ్వరంకి 150,000 కోట్లు చేస్తే అసలు మిత్తి కలిపితే అది పురాణం. ప్రజల యొక్క బాధ, ప్రజల యొక్క సంపద దోపిడీ నీకు పురాణం లెక్కున్నాదిరా లంచ కొడక. అంటే నీకు ఫీలింగ్స్, ఎమోషన్స్ లేవా? 32 కాలంలో చేసేసి 3 కాలంలో చేసి పేదోడికి వంచిపెట్టిన భూమిని గుంజుకుంటే నీకు పురాణం లెక్క కనిపిస్తుందా బోసిడికే? అంటే ఎంత ఈజీగా, అంటే నువ్వు దోసుకోవడం నీకు ఎంత నార్మల్ అయిపోయిందిరా. కష్టపడరా, వ్యాపారం చేసుకోరా. పురాణమా? మా బాధ నీకు పురాణం లెక్కుందరా బోసడికే? సీరియస్ ఇంత కడతారు ఈ చిల్లర కమ్ముడు బ్యాచ్ ని. ఇంకా వాడిని ఎట్లయినా చేస్తున్నారు ఆ పైన వానికి ఆ యొక్క దోపిడికి మద్దతు ఇచ్చి వాడిచ్చే చిల్లరకి నీకు జాతి ద్రోహం చేస్తా అంటే నిన్ను కూడా దాన్ని పట్టుకొని మా బాధ నీకు పురాణం లెక్కున్నా అదే బోసిడికే. ఆలోచించండి ఇట్లా. ఏది రాజేష్ మామిడిపల్లి విచారణ చేసి ఒకవేళ వాళ్ళు డబ్బులు దోచుకున్నారని తెలిస్తే వాళ్ళ సొంత ఆస్తులు, వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తులు అమ్మి మళ్ళీ ప్రజాధనము వెలికి తీసుకురావడం సాధ్యమవుతుంది. అది వేరే దేశాల్లో ఉన్నట్టు ఉంది. మరి అమెరికాలో అయితే టైట్ చేస్తారు బ్యాంక్ అకౌంట్ చేసి, మరి భారతదేశంలో అది సాధ్యమా? సో అందుకే బ్రదర్, అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఆల్రెడీ వాళ్ళ అధికారం ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి, వాళ్ళ పేరు మీద ఉన్నాయని తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళన్నీ ఆల్రెడీ ఇల్లీగల్ ఉన్నాయని వాళ్ళ పేరు మీద ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది వేరే దేశాలకు ఎప్పుడో పోయి ఉంటాయి, అంటే నీకు ఎక్కడ ట్రాక్ చేసే అవకాశం ఉండదు. అర్థమైందా? ఇప్పుడు కాళేశ్వరం పేరు మీద ఏది దానికి అయ్యే ఖర్చు కంటే 1000 రెట్లు ఎక్కువ నీకు బిల్లు చేసిండు. సో లీగల్ గా పేపర్ మీద అంత అమౌంటే నీకు పేపర్ మీద ఏం రాసిర్రో దానికే ఇస్తారు. కానీ ఆడ ఖర్చు పెట్టేది ఎంత ఉంటే తక్కువ ఉంటుంది. సో నీకు ఎట్లా దాన్ని నువ్వు ఇది అంటే నీకు బిడ్డింగ్ చేసినావు, దానికి ఓవరేజ్ 3 times 5 times ఎస్టిమేషన్ పెంచినావు. సో నువ్వు ఆ డబ్బులు వసూలు చేసుకున్నావు. వాడు నువ్వు ఎక్కడ ట్రాన్సాక్షన్ ఏం చేసినావు అనేది అది నీకు బయటకు వచ్చేటట్టు, అంటే నీకు లీగల్ గా దొరికేటట్టు ఉండదు. వాడు ఎవడో వ్యాపారానికి వండుకో దగ్గరనో వజ్రాలు ఇస్తాడు, లేకపోతే వేరే దేశంలో ఏదో ఇస్తాడు. సో నువ్వు ట్రాక్ చేయడానికి ఎక్కడ దొరకదు. మనకందరికి తెలుసు నేరం చేసేటట్టు దొరికేటట్టు చేస్తాడా? అయినా దొరుకుతారు కానీ బట్ ఇది లీగల్ గా చేస్తారు కాబట్టి అది అంత ఈజీగా అది ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాయి వేరే దేశాల్లోకి. కాబట్టి అంత ఈజీ ఏదో దొరికితే చిన్న ఏమైనా దొరికితే దొరకాలి కానీ పెద్ద లెవెల్లో దొరికే అవకాశం ఉండదు. కానీ మనందరికి తెలుసు అది. సో కాబట్టి ఎంతవరకు రికవర్ చేయగలుగుతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్పు అని ప్రూవ్ చేయగలగాలి కదా. ఓవర్ ఎస్టిమేట్ చేసి తిన్నాక ఎట్లా చేస్తుంది? బట్ కానీ అని చెప్పి వాస్తవాలను మార్చలేం కదా. చెప్పు, 60 కోట్ల వర్త్ బుర్జ్ ఖలీఫాలో, అది 60 ఇప్పుడు 100 కావచ్చు. సో ఇప్పుడు 60 కోట్ల వర్త్ది గిఫ్ట్ గా ఒక మై హోమ్ అనేటోడు కవితకి ఎందుకు ఇస్తాడో నాకు చెప్పు. నాకు ఇమని చూద్దాం. అంటే ఏం జరిగింది అక్కడ అనేది నువ్వు అర్థం చేసుకో. ఇక సింపుల్. కాబట్టి అది నేరమని ప్రూవ్ చేసి తీసుకురావచ్చా లేదా అని అన్నప్పుడు దొరికే అవకాశం లేదు. కాబట్టి అది కానీ అని చెప్పి ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా ఒప్పుకోలేం కదా, చెప్పాల్సి వస్తుంది. ప్లస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఒకవేళ ఎక్కడన్నా దొరికితే తీసుకురాగలిగితే చేయమని అంటున్నాం. కానీ ఇవి అక్కడ ఈ ఫార్ములా కార్ రేసింగ్ దాంట్లో అక్కడ బడ్జెట్లో అనుమతి లేకుండా ఆడు ఈమని చెప్పిండు. అది ప్రూఫ్ ఉంది, మన దగ్గర ఆధారం ఉంది. సో కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది కేటీఆర్ మీద. తర్వాత ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మిగిలినవి కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేస్తే కొన్ని మొత్తం డబ్బులు రికవర్ అయితే కాదా తర్వాత ముచ్చట, కానీ అట్లీస్ట్ వాళ్ళని దోషి అని నిరూపించగలిగితే ఇంకా వేరే దేశాలకు పోయి అంత ఈజీగా రావు నాకు తెలిసి. సో ఎందుకంటే అది మన జ్యూరిడిక్షన్లోకి రాదు, అక్కడ ప్రభుత్వాలు మనకి రానివ్వవు కాబట్టి, మనం చెప్పినట్టు వినవు కాబట్టి, మనకి అగ్రిమెంట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో అది డబ్బులు రాకపోవచ్చు కానీ అట్లీస్ట్ వాళ్ళని నేరం నిరూపిస్తే శిక్షించవచ్చు, జైల్లోనే వేయచ్చు కదా. అర్థమైందా? సో అంటే నేను ఏమంటున్నా అంటే అట్లీస్ట్ నువ్వు దానికి ఒక
చర్య తీసుకో, ఒక టైం బౌండ్ కమిటీ చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దాని ఫైండింగ్స్ ని బట్టి నెక్స్ట్ ఏందని ఆలోచించవచ్చు. డబ్బులు రికవరీ చేయొచ్చా, వాళ్ళ ఆస్తులు జప్తు చేయడానికి చట్టం ఉందా, ఇవన్నీ ఇంకా తర్వాత నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ అయితే నేరం అయితే ప్రూవ్ చేయాలి కదా. సో కాబట్టి దానికి ఇనిషియేటివ్ చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే మనం వాడిని కాదని నేను తెచ్చి కూర్చుని పెట్టింది ఇవన్నీ దోసుకున్న సొమ్ము రికవరీ చేయడము, మళ్ళీ ఫ్యూచర్ లో ఎవరు ఇట్లాంటివి చేయకుండా ఉండడం, అట్లనే ఇప్పుడు కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని ప్రజలకు సద్వినియోగం చేస్తూ సంక్షేమం, అభివృద్ధి అన్ని రంగాల్లో మన తెలంగాణని ఒక ఏమంటారు ప్రోగ్రెసివ్ గా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు రాజేష్ మామిడిపల్లి, పాషం యాదగిరి అంతేనా కదా, భాష్యం యాదగిరి, పాషం అనుకుంటున్నాను నేనైతే, పాషం గురించి మాట్లాడినా, ఇది వేరే ఆయన నెంబర్. భాష్యం యాదగిరి అడ్వకేట్ శరత్, సారీ పాషం యాదగిరి అడ్వకేట్ శరత్, కరెక్ట్ బ్రదర్. వీళ్ళందరూ పదవుల కోసం పాకులాడుతున్నారు. కరెక్టే బ్రదర్, పదవుల కోసం పాకులాడు, నేను వద్దంటలేను. తెలంగాణ మీద ప్రేమను వ్యక్తపరచు. ఏది ఇప్పుడు మన ఐఐటి రామయ్య సార్, అంటే ఓల్డ్ అయిపోయిండు, 100 దాటిండు. సో బట్ వాళ్ళని ఎప్పుడన్నా మనం ఒక్క కళలో కూడా ఒకసారి అన్న నెగిటివ్ మాట్లాడతామా ఐఐటి రామయ్య సార్ గురించి? ఎందుకంటే వాళ్ళు జీవితాంతం వాళ్ళకు పైసలు ఇస్తామన్నా తీసుకోరు వాళ్ళు. అట్లాంటివి చాలా మంది ఉన్నారు, అర్థమైందా? ఆమె పేరు మర్చిపోతే, కమ్యూనిస్ట్ ఆమె ఫేమస్ కదా నాయకురాలు. సో సిపిఐ. సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఆయన సినిమా వస్తుంది కదా, ఆయన పేరేంది, గుమ్మడి నరసయ్య. అట్లాంటి వాళ్ళని మనం ఒక కళలో వాళ్ళ ఐడియాలజీతో పూర్తిగా ఏకీభవించమా అది వేరే ముచ్చట. కానీ ఇప్పుడు వాళ్ళని ఎవరు నెగిటివ్ మాట్లాడలే కదా. ఇప్పుడు మొన్న ఆయన చనిపోయిన ఆయన పేరు అంజయ్యనా, మొన్న మర్చిపోతే కవి. సో అందేశ్రీ. సో ఇట్లాంటి వాళ్ళని మనం ఎప్పుడన్నా కళ్ళలో కూడా నిద్రలు లేపి కూడా నెగిటివ్ మాట్లాడమంటే మాట్లాడతామా, తిట్టుమంటే తిడతామా? ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతపరంగా మనం విభేదించవచ్చు, లేకపోతే పూర్తిగా ఏకీభవించకపోవచ్చు, కానీ వాళ్ళు ప్రజల సొమ్ము దోసుకోవాలి, నాకు 10 రూపాయలు దోసుకోవాలన్న ఆలోచన వాళ్ళకి ఏనాడు లేదు. కాబట్టి వి రెస్పెక్ట్ దెమ్. అంబేద్కర్ గారు కావచ్చు, పూలే గారు కావచ్చు, పెరియార్ రామస్వామి గారు కావచ్చు, ఇంకా అనేక మంది మహనీయులు. సో ఆ క్రమంలో ఈ దుర్మార్గులు ఇప్పుడు భాషం యాదగిరి ఉన్నాడు, ఆయనకి ఏదో కావాలి, ఏదో పీకాలి, గో ఇన్ ఏ రైట్ వే. అది మంచి దారి ఉంది కదా, రహదారి ఉంది కదా, నీకు ఇంత నేపథ్యం ఉంది, నువ్వు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నావు, నీకు తెలంగాణ చరిత్ర మీద అవగాహన ఉంది, మంచి దారిలో రాజమార్గంలో నీకున్న అనుభవానికి, నీకున్న సీనియారిటీకి, నీకున్న వయసుకి మంచి మార్గంలో పోతే గౌరవం ఇస్తారు, మంచి మార్గంలో పోతే ఇంకేదైనా పదవి ఇస్తారు, అడ్వైజర్ ఇస్తారు, ఏదైనా కమిషన్ చైర్మన్ ఇస్తారు, ఏదైనా కమిషన్లో ఇంకేదైనా నీకు గౌరవం ఇస్తారు. మన యొక్క తెలంగాణ స్వతంత్ర పోరాట యోధులకు కానీ, తెలంగాణ కోసం పాటుపడ్డ మహనీయులకు కానీ వాళ్ళకి ఇంకా పురస్కారాలు ఇస్తారు, లేదంటే క్యాష్ మనీ ఇస్తారు, ఇంకోటి ఇస్తారు. మంచి మార్గం ఉంది, రాజమార్గం ఉంది కదా, అడ్డదారు ఎందుకు? నీకు ఇన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్న ఆ యొక్క పేరుని అవన్నీ ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నావు? ఎందుకు చరిత్రని యొక్క నెగిటివ్ గా బురద అవసరం ఏమొచ్చింది? ఎస్, తుర్రేబాజ్ ఖాన్ అంటే ఆయన గొప్ప వీరుడే, కానీ బ్రిటిషోడు యొక్క 1957 కంటే ముందు 2/3 భూమి గుంజుకున్నాడు, పెద్ద పెద్ద రాజ్యాలని. 1/3 భూమిని అది యొక్క తిరుగుబాటు వల్ల, సిపాయిల తిరుగుబాటు వల్ల ఆ రాణి నిర్ణయం మార్చేసింది. సో కాబట్టి మిగిలిన 1/3ని వాడు ఇండైరెక్ట్ గా పరిపాలించండు. వాళ్ళకి సొంత ఆర్మీ ఉండదు, 100 కండిషన్లు పెట్టి ఇండైరెక్ట్ గా పరిపాలించినప్పుడు బ్రిటిష్ వాడు చెప్పింది వానికి అన్ని రాజులు వినాల్సి వచ్చింది. నాట్ ఓన్లీ నిజాం, మిగతా అన్ని రాజులు వినాల్సి వచ్చింది. వినకపోతే దీన్ని కూడా కబ్జా పెడతాడు, దీన్ని కూడా తీసేసుకుంటాడు. ఇంకా తీసుకుంటే ఇంకా వరస్ట్ కదా. ఎంతమందిని చంపిండు ఆంధ్రప్రదేశ్ లో, తమిళనాడులో వాడు డైరెక్ట్ పరిపాలించిన దగ్గర. ఇలా వాళ్ళ మీద సినిమాలు తీసిరు, అల్లూరు సీతారామరాజు, ఉయ్యలవాడ నరసింహారెడ్డి. నీకెందుకు కట్టాలి రా శిస్తు అంటే, వాళ్ళకి పంటలు పండకున్నా, ఆ సంవత్సరం వర్షాలు పడకున్నా వానికి శిస్తు కట్టాలంటాడు. ఎక్కడికెళ్ళి కడతాడు? కిత్తూరు, చెన్నమ్మ వీళ్ళందరినీ తాండ్ర పాపారాయుడు సినిమాలు చూస్తున్నారు కదా. వాడు డైరెక్ట్ పరిపాలించిన దగ్గర వాళ్ళు ట్యాక్సులు కట్టలేదని వాళ్ళని తీసుకుపోయి శిక్షిస్తే, వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళని చంపేసిండు. మరి వాళ్ళతో పోల్చినప్పుడు అప్పుడు హైదరాబాద్ దేశం కానీ, హైదరాబాద్ రాష్ట్రం కానీ, ఈ తెలంగాణ కానీ మంచిగా ఉండే కదా. మరి వాడు చెప్పినట్టు వినకపోతే మన పరిస్థితి కూడా అంతే కదా. కాబట్టి నిజాం షెడ్డోడు ఎట్లయినరా? వాషం యాదగిరి సిగ్గుశరం ఉంటే అన్నం తింటే నీలఫర్ హాస్పిటల్ పోయి చూడిపో. చిన్న పోరగాళ్ళ ఉబ్బసం వల్ల సంటి పిల్లలకి ఎంత సేవ చేస్తున్నారు. ఎవడు కట్టించిండ్రా? ఏ హిందూ రాజు కట్టించిండ్రా అట్లాంటి? ఎడ్డి నా కొడుకు.
ఒక్క హిందూ రాజు కట్టలే. మన నిజాం కట్టించిన ఈ యొక్క విద్యా సంస్థలు కానీ, ఈ యొక్క హాస్పిటల్స్ కానీ, ఇన్ని ఫెసిలిటీస్ కానీ ఒక్క హిందూ రాజు కట్టలే. నువ్వు అంటున్న శివాజీ కట్టలే. శివాజీ డైరెక్ట్ యుద్ధం ఎప్పుడు చేసే? గెరిల్లా యుద్ధం అంటే ఏంది? అందరు నిద్రపోయినప్పుడు వచ్చి కొట్టేసి గుట్టలు పోయి దాక్కునేటోడు, పిరిగి పందా. దాని యుద్ధం అంటారా? ఎవడెక్కరాని గుట్టలో పోయి లోపల దాచుకుంటాడు. అందరు వండుకునేప్పుడు వచ్చేటోడు గుర్రాల మీద వాళ్ళని చంపేసో కొట్టేసో మళ్ళీ వీడు కొట్టే లోపల యుద్ధం చేసే లోపల వాడు వారిపోయి మళ్ళీ త్వరలో కూర్చుంటాడు. దాని అంటారు యుద్ధం అని? చెప్పండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఈ భాష మీద దగ్గర అవలపాడుకో, పిచ్చి పాడుకో వానికి ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉట్టి పెరిగింది కాబట్టి, ఆడు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి, ఆడు పుస్తకాలు చదివింది కాబట్టి వానికి నాలెడ్జ్ ఉంది, నేను కాదంటలేను. కానీ దాన్ని తప్పెందుకు చెప్తున్నారు భావితరాలకి? ఆయన పరవస్తు లోకేష్ అని ఉంటాడు, ఆయన మంచోడు ఉన్నాడు. ఆయన ఎంత మంచిగా చెప్తున్నాడు చరిత్రని ఆలోచించాడు. కానీ ఏం చేసుకుంటాడు? 70 ఏళ్ళలో 80 ఏళ్ళకి వచ్చిండు, ఏం చేసుకుంటాడు? తిండది అరగది. ఆల్రెడీ అన్ని రోగాలు వచ్చి ఉంటాయి, మోకాల నొప్పులు వచ్చి ఉంటాయి. ఏం చేసుకుంటాడు ఈ వయసులో? ఏం చేసుకుంటాడు? ఆడు 100 కోట్లు ఇచ్చినా ఏం చేసుకుంటాడు? పరవశ్ పీకేదే కదా. పిచ్చి వాడుకో. అడ్వకేట్ శరత్ ఆడు బాపనోడు, వాడు పిచ్చి వాడుకో. బీజేపీ సంఘ నాకే బ్యాచ్ అంతా. ఏం పాడైందిరా బీజేపీ? ఇంతకంటే వరస్ట్ అవుతుందిరా. బీఆర్ఎస్ఏ గలీజ్ ఉందని తిడుతున్నాం. బీఆర్ఎస్ ఉంటే చిల్లర వచ్చేది, బీజేపీ ఉంటే ఆ చిల్లర కూడా రాదు నా పంక. అర్థమైందా? ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం పోయి చూడరా పాషం యాదగిరి, అడ్వకేట్ శరత్, ఈ యొక్క ఏం పేరు ఈయనకైతే సిగ్గు శరం లేదు. 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి పొద్దుగాలేస్తే కాంగ్రెస్ పార్టీని తిడతాడు. ఈయన పేరు బక్క జడ్సన్. పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏది ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నాడు, అప్పుడు ఎన్నో దోసుకున్నాడు. ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు. మళ్ళీ పోయి బీఆర్ఎస్ లో వచ్చి కాంగ్రెస్ ఎడ్డదండి. 20 ఏళ్ళు ఎందుకున్నారా కాంగ్రెస్ ఎడ్డదైతే? సావుకు దగ్గర వచ్చిండు, మొన్ననే వాళ్ళ అన్న చచ్చిపోయిండు. ఈ వయసులో ఏం పాడైంది? అన్ని అనుభవించినావు, కోడల్ని గెలవనీయలేదు. ఈ వయసులో ఏం పాడైంది? ఒక వయసు దాటినాక మనవరాలతో ఆడుకోవాలి, కాలక్షేపం చేయాలి, తీర్థయాత్ర పోవాలి, లేకపోతే ఒక ప్రకృతితో టైం గడపాలి, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ప్రశాంతంగా బతకాలి, 4 రోజులు ఎక్కువ బతుకుతావు. ఇంకా ఈ వయసులో ఏం పాడైంది? ఏం చేసుకుంటావు? ఓకే, మొత్తం నీకే తెలంగాణలో ఆస్తి అంతా మీకు రాసి ఇచ్చినాం, భూములు గీవులు అని రాసి ఏం చేసుకుంటావు? ఉంటావా? మళ్ళీ వనుకొని వనుకో రాసి ఇచ్చిపోతావు, అంతే కదా. వాడి కాళ్ళు చేయలేవా? వాడు సంపాదించుకోలేడా? వీళ్ళందరినీ 4 కోట్ల మందిని ఎండగట్టి నీ మన్మన్కి ఇచ్చి పీకితే వాడేం చేస్తాడు? ఆలోచించాడు. సిగ్గుశరం లేని పిచ్చిన కొడుకులు ఎక్కువ మంది తయారయ్యారు. ఇది మన అవసరానికంటే మన అవసరాలు తీరినాక, ఇప్పుడు నీకు ఇలా మంచిగా భోజనం పెట్టినా తిన్నాక ఇంకెక్కువ పెడితే ఏం చేస్తావు? కక్క కూడా రాదు, అది బయటకు కూడా రాదు, వామిటింగ్ కూడా రాదు, చచ్చిపోతావు. ఎక్కువ తింటే చచ్చిపోవు, తిన్న తరగా చచ్చిపోవు, కడుపుబ్బి. అంటే అర్థమైంది? నీకు ఎంత కావాలో అంతనే, అంతకంటే ఎక్కువ నీకు పెట్టినా కానీ అది విషయం అవుతుంది. సేమ్ థింగ్, నీ అవసరాలు తీరినాక పైసలు చిత్తు కాగితాలే. నేను మొత్తం భూమి మీద చెట్లు లేకుండా వేసి బంగారం అన్ని తీసేసి మొత్తం భూమి లేకుండా వేసేసి బంగారం ఇస్తా, తినుర్రి, బంగారం తిని బతుకుర్రి. కాగితాలు మొత్తం నోట్లు కొట్టిస్తా, కాగితాలు తిని బతుకుర్రి. కాదు కదా. అది ఈ వస్తువులు క్యారీ చేయడానికి ఇబ్బంది అవుతుందని అది ఒక ఎక్స్చేంజ్ గా పెట్టుకున్నాం అంతే. మనం ఏది తిని బతకగలుగుతాం? పండో, గింజలో ఏ గిత్తే. పక్షులు రేపటి కోసం దాచిపెట్టుకుంటలేవు. ఎందుకంటే మనిషి కూడా దాచిపెట్టుకోలే, ఆది మానవుడు 100,000 వేల లక్షల సంవత్సరాల నుంచి. మరి దేనికి ఆధారపడుతున్నావు? కామన్ సెన్స్ అనేది చచ్చిపోయింది. సింపుల్. ఓకే, సో నేను ఒకటే చెప్తున్నా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఈ అడ్డదారులు ఎందుకు దొక్కుతున్నారు? సంపద అందరిది నేను దోసుకోవాలి. ఏం చేసుకుంటాం అనేది ఎవరి వాళ్ళు సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి. మన అవసరాలు తీరిపోయినాక అవి చిత్తు కాగితాలే, వాటికి విలువ లేదు. సింపుల్. ఈ నిజాన్ని గ్రహిస్తే 2 నిజాలు గ్రహించాలి. ఒకటి, మనము అన్ని జీవులు చచ్చిపోతున్నాయి, మన తాతలు ముత్తాతలు చచ్చిపోయారు, మనం కూడా ఏదో ఒక రోజు పోతాం, మన కళ్ళ ముందే మస్తు మంది వస్తున్నారు. కాబట్టి చావు అనేది ఎవ్వడు తప్పించుకోలేడు, అది గ్యారంటీ అన్నప్పుడు, అది ఎప్పుడైనా కావచ్చు అన్నప్పుడు ఇదొకటి పసిగట్టి
రెండోది మన అవసరాలు తీరినాక దాన్ని ఏం చేసుకుంటాం అనేది ఆలోచిస్తే, ఈ రెండు ఆలోచిస్తే మనిషి ఎలాంటి తప్పులు చేయాల్సిన అవసరమే లేదు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ప్రశాంతంగా బతుకుతావు, సంతోషంగా బతుకుతావు, ఉన్న దానిలో తృప్తిగా ఉంటావు, ఎవరికి మోసం చేయవు, అబద్ధాలు ఆడవు. అప్పుడు ఏమవుతుంది, నీవు ఉన్నన్ని రోజులు మంచిగా ప్రశాంతంగా బతుకుతావు, సంతోషంగా బతుకుతావు. 4 రోజులు 100 సంవత్సరాలు శతమానం భవతి అంటే 100 సంవత్సరాలు మనిషికి ఆ యొక్క ఆయుష్ కేటాయించినప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా తక్కువ 100 సంవత్సరాలు బతికే అవకాశం ఉంది. అట్లా లేకుండా అడ్డమైన రోగాలు తెచ్చుకొని 40-50 ఏళ్ళ నుంచే బీపీలు అన్ని లోపలికి వస్తుంటాయి, బీపీలు షుగర్లు. ఎందుకంటే నీ మనసు కలుషితమైంది కాబట్టి ఆ కలుషితమైన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి అడ్డమైన అలవాట్లు చేసుకుంటావు, తాగుడు, వ్యభిచారము, డ్రగ్స్, అడ్డమైన. ఇంకా అట్లా నీ ఆరోగ్యం పాడు చేసుకొని 50-60 ఏళ్ళకి అడ్డమైన రోగాలతో బతుకుతావు, పీక్తావు. దాదో జీవితమా? ఆలోచించండి. సో పాకులాడుతున్నారు, రేవంత్ రెడ్డి పిలుస్తాడా, ఏదో ఒక పదవి ఇవ్వకపోతే ఎంతమందికి ఇస్తాడు బ్రదర్? రేవంత్ రెడ్డి ఆయన చేతిలో లేదు. ఓకే, రేవంత్ రెడ్డి ఒక 10% 20% కంట్రోల్ చేయగలుగుతాడేమో ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ని. కానీ మిగతా 80% మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా కాంగ్రెస్ కు అధిష్టానం ఉన్నది కదా, కాంగ్రెస్ లో సీనియర్ లీడర్లు ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి నల్గొండలో ఒక్కరిని గెలిపిమని చూద్దాం. రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి అనుమతి లేకుండా సంగారెడ్డి వైరమ్మని చూద్దాం. రేవంత్ రెడ్డి ఏం పీకలేని పరిస్థితి అయ్యా. రేవంత్ రెడ్డిని గొప్ప అని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం తప్ప ఎక్కడ రేవంత్ రెడ్డి ఆయన ఒక్కడి వల్ల ఏది సాధ్యం కాదు. అది ఒకవేళ ఆయన చెప్పుకుంటే ఆయన యొక్క మూర్ఖత్వం అవుతుంది. అర్థమైంది? అక్కడ ఉన్న లోకల్ లీడర్లు, కాంగ్రెస్ చేసిన మంచి పనులు, కాంగ్రెస్ మీద ప్రజలకున్న ప్రేమ అవన్నీ అడపైతాయి. అర్థమైందా? నాలాంటి వాళ్ళు నెత్తినోరు కొట్టుకోవడం ఇవన్నీ అడపైతాయి. రేవంత్ రెడ్డి ఒక్కడు చేయగలిగే సత్తా ఉండుంటే తెలంగాణలో టీడీపీ పార్టీ సజీవంగా ఉండేది. లేకపోతే రేవంత్ రెడ్డి అంత పోటుగాడైతే సొంత పార్టీ పెట్టుకుంటాడు. అన్ని ఎస్టాబ్లిష్ అయిన కాంగ్రెస్ పార్టీలకు వచ్చినోడు కాదు. సింపుల్. ఓకే. సో కాబట్టి రేవంత్ రెడ్డి ఏం బీకలేడు. రేవంత్ రెడ్డి ఆయనకి ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేడు. రెండోది ఆల్రెడీ కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉండి పనిచేస్తూ, కాంగ్రెస్ లో సీనియర్ నుండి, ఢిల్లీలో వాళ్ళతో లింకులు, అధిష్టానంతో లింకులు ఉండి అన్ని ఉన్నాయి. వీళ్ళందరినీ కాదని ఎట్లా ఇస్తాడు రేవంత్ రెడ్డి? ఇస్తే వీళ్ళు ఒప్పుకుంటారా? ఆల్రెడీ ఆ ఓరేటోళ్ళు వస్తున్నారు కదా. సో కాబట్టి ఆడ లిమిటేషన్ ఉంది. ఆడ ఎంతో కొంతవరకే రేవంత్ రెడ్డి చేయగలుగుతాడు. రేవంత్ రెడ్డి కాకపోతే కాంగ్రెస్ పార్టీ అయినా. సో అందులో నిజంగా తెలంగాణ ప్రజల ప్రేమ ఉంది. వీళ్ళు నిజంగా వీళ్ళకి ఇవ్వడం వల్ల మనకి న్యాయం చేస్తారు, తెలంగాణ ప్రజలకు మంచి జరిగే అవకాశం ఉంది. వాళ్ళు తెలంగాణ కోసం కష్టపడ్డారు అంటే తప్పకుండా కన్సిడర్ చేస్తారు, అట్లాంటి వాళ్ళని గౌరవిస్తారు, అట్లాంటి వాళ్ళకి గుర్తింపు ఇస్తారు. అది తెలంగాణ ప్రజలందరి ఆశీర్వాదంతో, వాళ్ళ యొక్క అనుమతితోనే. అది రేవంత్ రెడ్డి కానీ ఇంకోటి కానీ ఎవరైనా సరే. సింపుల్. కాబట్టి ఏది ఉట్టిగానే వాడు ఒరితేనో, వాడు నెగిటివ్ చేస్తేనో, ఇంకో పాట పాడితేనో ఇయ్యరు. అట్లా ఏదో ఒక పదవి ఇవ్వరు. అట్లా మంచి వాళ్ళకైతే ఇస్తారు, వెనక ముందు ఇస్తారు వీళ్ళని బట్టి మంచి వాళ్ళకి. ఓకే అని వీళ్ళు పెద్ద తెలంగాణ ఫీల్ అయిపోతారు. బ్రదర్ యాదగిరి ఏమంటాడు, ఒక యూట్యూబ్ ఛానల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రతిపాదిస్తే ఎవరో భూమి కావాలని అడిగితే నిజాం గారు మదర్సాకి ఇంత పెద్ద భూమి ఎందుకు అన్నారంట. నిజాం ఏమీ తెలియని దద్దం అని చెప్తున్నాడు. సిగ్గు, శరము, మానము, లజ్జ లేని పిచ్చిలంజ కొడుకు పాశం యాదగిరి. మీరు తెలుసుకోండి, రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన వచ్చి డైరెక్ట్ గా ఆయన కలిసింది లేదు, పీకింది లేదు, అడిగింది లేదు. అర్థమైందా? ఈడు చెప్పింది నిజమైతే పాశం యాదగిరి హిందూ మదన్ మోహన్ మాలవ్య స్థాపించిన బెనారస్ హిందూ యూనివర్సిటీకి ఎందుకు వాళ్ళ యొక్క విరాళాలు ఇస్తాడో చెప్పండి నాకు. వాళ్ళు ప్రింట్ చేసుకుంటామంటే వాళ్ళ మహాభారతాన్ని ప్రింట్ చేయడానికి ఆ యొక్క బండార్కర్ ముద్రణాలయంకి వాళ్ళకి డబ్బులు లేకపోతే ఎందుకు నిధులు ఇస్తాడో చెప్పండి నిజంగా. పోనీ ఈ ఆలోచన కొడుకుని అడగండి. ఉస్మానియా హాస్పిటల్ ఎందుకు కట్టించిండో అడగండి పాశం యాదగిరి గారిని. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఆ జజియా ఖానా అనేది ప్రెగ్నెన్సీ వాళ్ళ కోసము, డెలివరీల కోసం ఎందుకు కట్టించిండు? ఇప్పుడు బొక్కల హాస్పిటల్, ఆర్థోపెడిక్ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ ఎందుకు కట్టించిండు? ఇవాళ ఫీవర్ హాస్పిటల్ అంటున్నాం, క్వారంటైన్ నల్లకుంట దగ్గర ఉంటుంది. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు అక్కడ బస్సులో పోతుంటే ఎటుపోయినా అది ఫస్ట్ ఫీవర్ క్వారంటీ అనగానే దిగేటోళ్ళు. సో అవన్నీ ఎవడు కట్టించిండ్రా?
సికింద్రాబాద్ నగరాన్ని ఓడి నిర్మించిండు, దక్షిణ మధ్య రైల్వేని ఓడిపెట్టిండు. అరే పిచ్చిలాంజ పడక భాషం యాదగిరి. అయితే ఇన్ని పెట్టినావు కదా, ఇన్ని స్థాపించినావు కదా, మరి అట్లా అంటప్పుడు ఒక యూనివర్సిటీ కట్టు. ఆడ కలకత్తా యూనివర్సిటీ ఎట్లయితే బ్రిటిష్ వాడు పెట్టిండో, ఇక్కడ మద్రాస్ యూనివర్సిటీ ఎట్లయితే పెట్టిండో, వాడు బొంబాయికి ఎట్లయితే పెట్టిండో, ఎందుకంటే వాడి 3 ప్రధాన కేంద్రాలు వాడు పరిపాలన స్టార్ట్ చేసిందే. ఒకటి బొంబాయి బ్రిటిష్ వాడు, తర్వాత ఒకటి కలకత్తా రాజధానికి ఉండే, తర్వాత మద్రాసు. సో కాబట్టి అట్లా ఇక్కడ చేయమని ఆయన అడిగిండు. ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ కి ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయింది, ఫస్ట్ అలవాటు చేసుకున్నది బెంగాల్, తర్వాత మద్రాసు. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కూడా మద్రాసులో భాగంగానే ఉండే. అర్థమైందా? సో ఇవన్నీ చూసి అడిగితే సరోజిని నాయుడు గారి కూతురు, ఆమె పేరేంది పద్మానాయుడు గారు, ఆమెకి ఇది స్కాలర్షిప్ కి డబ్బులు ఇచ్చిండు నిజాం గారు. అంబేద్కర్ గారికి చదువుకోవడానికి డబ్బులు ఇచ్చిండు. అర్థమైందా? ఆయన అన్ని రంగాలలో అందరికీ టాలెంట్ ఉన్న వాళ్ళకి వాళ్ళని ఎంకరేజ్ చేసిండు నిజాం గారు. చాలా గొప్ప వ్యక్తి. ఆయన చచ్చిపోతే మొత్తం హైదరాబాద్ మొత్తం కిక్కిరిసిపోయింది, హిందువులు ముస్లింలను తేడా లేకుండా. అర్థమైందా? ఇలా నిజామాబాద్ పేరు ఆయన పేరు మీదనే. నిజాం సాగర్ అని డ్యామ్ కట్టించింది ఆయన్నే. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కట్టించింది వాళ్ళే. అరే చెప్పురా భాషం యాదగిరి లంజ కొడక. ఇవన్నీ చేసిన ఆయన ఇలా ఏమంటారు పార్కుల నగరాన్ని నిర్మించిండు, లేకుల నగరాన్ని, చెరువుల నగరాన్ని నిర్మించిండు. ఇవన్నీ ఎందుకు చెప్తాడు వాడు చెడ్డోడైతే? ఆయన యొక్క నగలు తీసుకొని ఇలా భారత ప్రభుత్వం దాచిపెట్టుకున్నది. చెప్పండి మిత్రులు దయచేసి. ఓకే, వీ హ్యావ్ టు లివ్ ఇన్ రియాలిటీ. వాడు చెడగొట్ట ఒక్క హిందూ రాజు ఏం చేసిండో చెప్పుర్రి. మీరు వాడి కోటలు మంచి కట్టుకున్నాడు, బ్రిటిష్ వాడైనా ఏం చేసిండో చెప్పుర్రి. పద ఏ హిందూ రాజు దగ్గర పద. మధ్యప్రదేశ్లో ఉన్న వాళ్ళ యొక్క ఎవరు వాళ్ళు హోల్కర్లు, లేకపోతే ఆడ యొక్క ఇది గుజరాత్ను పరిపాలించినటువంటి వాళ్ళు, ఏ రాజ్యం అన్న పదాం అప్పుడు పరిపాలించిన వాళ్ళకి ఎవ్వడికి బ్రిటిష్ వాడు హీస్ ఎగ్జాల్టెడ్ హైనెస్, HCS అని రాస్తారు నిజాం గారికి. హీస్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అని రాస్తారు. ఓకే, వాడు బ్రిటిష్ వాడు 5 రాజులకే వాడు గన్యసలు లీడ్ చేస్తాడు. అందులో ప్రప్రథముడు మన యొక్క నిజాం. అర్థమైందా? సో బ్రిటిష్ వాడిని కూడా, అంత క్రూరుని కూడా ఒప్పించి మెప్పించి వాని యొక్క బాధల నుంచి మన తెలంగాణ ప్రజలను రక్షిస్తూ ఇన్ని చేసిండు. ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు కట్టించిండు? ఆయన ఒక మాట అన్నందుకే. ఓకే, సో ఆయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఏది మన యొక్క ఇంజనీర్ గా అప్పుడు ఫేమస్. మొన్నటిదాకా కూడా ఉండే, చచ్చిపోయాడు 100 దాటినాక. మైసూరు సామ్రాజ్యం, ఇప్పుడు కర్ణాటక అంటారు, సో అంతకుముందు మైసూరు అనేటోళ్ళు. స్వతంత్రం వచ్చినప్పుడు దాని పేరు మైసూరు రాష్ట్రమే. ఓకే, సో ఆ మైసూరు దేశము లేదా మైసూరు రాష్ట్రం మన యొక్క టిప్పు సుల్తాన్ పరిపాలించింది అదే. సో దాంట్లో ఫేమస్ ఇంజనీర్ గా వాళ్ళ ఆస్థాన కవులు, ఆస్థాన ఇంజనీర్లు ఉంటే అందులో ఇంజనీర్ గా ఈయన పనిచేసిండు మన యొక్క మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. సో ఆయన ఫేమస్ అయ్యింది కాబట్టి ఇక్కడ మనకి ఆస్థానంగా నిజాంకి ఉన్నప్పటికీ ఆయన ఈ దేశమంతా ఫేమస్ అయ్యింది కాబట్టి ఆయనను పిలిపించి ఆయనకి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి ఈ యొక్క ఉస్మాన్ సాగర్ ఆయన సలహాతోటే, ఈ యొక్క హిమాయత్ సాగర్ ఆయన సలహాతోటే. ఎందుకంటే ఈ 1908లో వచ్చిన వరదలు మళ్ళీ రావద్దు, ఈ హైదరాబాద్ అప్పటికి 15,000 మందో ఎంతమందో చచ్చిపోయారు. సో ఇది పునరావృతం కావద్దని ఆయన సలహా ప్రకారం చెరువులు కట్టించిండు. ఈ విద్యా సంస్థలు ఇన్ని కట్టించినాం కాబట్టి ఇది కూడా కట్టిద్దామని చెప్పి ఈ యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కరెక్టే కదా అని ఆయన ఒక మాట అంటే, కరెక్టే కదా ఇది, నాకెందుకు ఆలోచన రాలేదని ఆలోచించి ఆయన యొక్క మోక్షగుండం విశ్వేశ్వరయ్యని పిలిపించి ఆయన చేసిన డిజైన్ ప్రకారం ఇప్పుడున్న ఆర్ట్స్ కాలేజ్ కట్టించాడు. అర్థమైందా? సో ఎట్లా చెప్తాడు వీడు చెత్తనా కొడుకు? అన్ని పచ్చి అబద్ధాలు. ఎందుకు చెప్తున్నాడు వీడు లంచ కొడుకు? ఎందుకంటే హిందూ ముస్లిం ఫీలింగ్ తెచ్చి హిందువుల ఓట్లు బీజేపీకి గుద్దాలి. ఎందుకు గుద్దాలి? ఏం చేసినామని? ఏం చేయం మేము, అన్ని దోసుకొని తింటాము, మతం పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటాం. బిచ్చగాళ్ళు అడుక్కుంటారు ఊర్లల్లో. చిన్నప్పుడు ఒక ఆవుకి నాలుగు దానికి ఏమంటారు జన్యుపరమైన లోపం వల్ల అది ఒక ఎక్స్ట్రా తలకాయ కానీ లేకపోతే ఎక్స్ట్రా కాళ్ళు కానీ చేతులు కానీ వస్తాయి కదా ఆవులకి వీటికి. వాళ్ళు ఏం చేసేటోళ్ళు అడుక్కుంటోళ్ళు, లేకపోతే రాముని ఫోటో దానికి పెట్టి షిర్డీ సాయిబాబా ఫోటో పెట్టి ఊర్లలో అడుక్కుంటారు దేవుని పేరు చెప్పి. ఇలా బాపనోడు ఏం చేస్తున్నాడు గుళ్ళల్లో?
ఈడు పాస్టర్ గాడు ఏం చేస్తున్నాడు, దేవుని పేరు చెప్పి అడుక్కుంటారు. దేవుడు సర్వాంతర్యామి, దేవునికి అన్ని తెలుస్తాయి. మధ్యవర్తి ఎందుకు దేవుడికి? వీనికి దశమ భాగాలు కావాలి, వానికి గుళ్ళెళ్ళు వేసినవి వానికి కావాలి. వానికి ఎందుకంటే పని చేసేది లేదు వానికి. దేవుడు అంతర్యామి అయితే నేను కూర్చుండి ముచ్చట పెడితే నాకు నిజంగా ఏమైనా కావాలంటే దేవుడు ఇస్తాడు కదా. ఆడ వెంకటేశ్వర స్వామి అయినా, ఆడ అల్లా అయినా, ఇంకోడైనా. మధ్యలో వీళ్ళెందుకు అంటే దోసుకోవడానికి కదా. ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఈ చెత్తలాంబడి కొడుకులు ప్రతిదాన్ని మతం చుట్టూ తిప్పాలి. అరే పాశం యాదగిరి చెత్త నా కొడుక చెప్పండి రా, ముస్లింస్ కూడా కొట్లాడారు కదరా ఆ యొక్క ఏది భూస్వాములకు వ్యతిరేకంగా. భూస్వాములకి వెట్టి చాకరీ విధానం వల్ల జరిగిన దానికి కొట్లాడైందా, నిజాంకి వ్యతిరేకంగా కొట్లాడిరా? మీరు చెప్పండి, ఎవరన్నా చెప్పుర్రి. నిజాం గారు ఆ భూములను కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆ భూములని పేదోళ్ళకు పంచిపెట్టమంటే ఈ భూస్వాములు పంచిపెట్టలే. అర్థమైందా? సో పంచిపెట్టకుండా వీళ్ళ దగ్గరనే పెట్టుకొని ఆ భూ రికార్డులన్నీ ఇచ్చేసి ఆ పటేల్ పట్వార్లని ఇచ్చేసి ఆయన గ్రామీణ ప్రాంతాలకు పట్టలేదు, ఆయనకు చెప్తే వినేటోడు ఒకటి లేడు కాబట్టి ఈ భూస్వామ్యం కాదని అక్కడ ఎవరు చేసేది లేదు కాబట్టి వీళ్ళ దగ్గర ఎంత కొంత పన్ను తీసుకుంటారు. ఇక అంతే, ఆ భూస్వాములే పరిపాలించుకుంటారు గ్రామీణ ప్రాంతాల్లో. సో కాబట్టి అక్కడ ఉన్న వెట్టి చాకరీ వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా వాళ్ళు కొట్లాడుకున్నారు. అది ప్రజలను కొట్లాడారు. అలా నిజాంది ఏమున్నది? నిజాంది ఏం లేదు. ఒకసారి బ్రిటిష్ వాడి దేశంలోకి వెళ్ళిపోయినాక పరిపాలన మా చేతిలోకి వెళ్ళిపోయింది అని వాళ్ళ యొక్క నిజాం గారి యొక్క ప్రధానమంత్రి అయినటువంటి నిజాం గారు అన్నారు. అట్లనే నిజాం గారి యొక్క ప్రధానమంత్రి అయినటువంటి లియాఖత్ అలీ గారు ప్రజాముఖంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. ఎంఐఎం ఈడ గ్రామీణ ప్రాంతాల కమ్యూనిస్టులు, మిగతా దగ్గర ఎంఐఎం వీళ్ళు మొత్తం యొక్క పరిపాలనని అస్తవ్యస్తం చేసి వాళ్ళ చేతులకు తీసుకున్నారు. పరిపాలన లేదు. ఇక బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినాక, వాళ్ళ సైన్యం వెళ్ళిపోయినాక నిజాము ఉట్టి కట్టినే. ఆయన యొక్క రాజప్రసాదాలని, ఆ యొక్క రాజభవనాలను కాపాడుకుంటే ఆయన గొప్పోడు. ఆ పరిస్థితి నడిచింది. మరి ఇక సాయుధ పోరాటానికి నిజానికి ఏం సంబంధం? చెప్పురా పాశం యాదగిరి వచ్చి లంబడి కొడక, ముసలోడికి వచ్చినావు, సాగుకు దగ్గర వచ్చినావు లంబడి కొడక. మొన్నటికి 2 కోట్ల 3 కోట్ల ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అవి దెంకున్నాడు, మళ్ళా 3 కోట్లు కావాలని మళ్ళీ ఆశపడుతున్నాడు ముసలి లంచ కొడుకు. ఆలోచించారు. సో లేదు బ్రదర్, అన్ని పిచ్చి మాటలు చెప్తున్నాడు. రమ్మని వాడిని చర్చకు రమ్మని. నాతోటి కాదు, ఆ పరవస్తు లోకేశ్వర్ బ్రదర్ తోటి మాట్లాడమనండి. లేకపోతే ఆ చిలుకూరులో బాలాజీ టెంపుల్లో ఆయన పేరు ఏందో రంగనాథ స్వామి ఏదో ఉంటాడు, ఆయనతో మాట్లాడియండి. తెలంగాణ చరిత్ర గురించి ఈ అవల లంచ కొడుకు కంటే మంచిగా తెలిసిన వాళ్ళు హిందువులే చాలా మంది ఉన్నారు, ముస్లిమ్స్ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఎన్ని కట్టించారు వాళ్ళు. వెరీ అన్ఫార్చునేట్. గింత గలీజ్ లంచ కొడుకులు రాజేష్ మాటలు. అసలు ఇలాంటి విచారణలు బహిరంగంగా ఎందుకు జరగవు బ్రదర్? ప్రజల దగ్గర బహిరంగంగానే ముక్కుపిండి పన్నులు వసూలు చేశారు. ఆ డబ్బులతోనే కదా దుర్వినియోగం చేసింది. మరి ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా? ఫోన్ ట్యాపింగ్ అయినా ప్రజా దుర్వినియోగమైన బహిరంగంగా జరపాలి కదా విచారణలు, ప్రజలకు తెలియదు. ఎన్నని చేస్తాం బ్రదర్, ఎన్నని చేస్తాము. దానికి ఒక వ్యవస్థలు ఉంటాయి, దానికి ఒక కోర్టులు ఉంటాయి, దానికి ఒక రాజ్యాంగంలో చట్టం ఉంటుంది. ఆ పుస్తకంలో రాసిన దానికి భిన్నంగా మనం ఏం చేయడానికి ఉండదు ఎవరికైనా. ఇప్పుడు పోలీసులు ఉంటారు, వాళ్ళకి కొట్టే అధికారం ఒకే ఒక్క పరిస్థితులలో రెండే పరిస్థితులు. ఒకటి, ఎవడన్నా వాడు ఎదుటోడు కొడుతుంటే తన ఆత్మరక్షణ కోసం వాళ్ళు ఏది బలాన్ని వాడాల్సి వస్తుంది. రెండోది, విచారణలో భాగంగా జడ్జి అనుమతితోటి వాళ్ళ యొక్క పర్యవేక్షణలో మాత్రమే ఆ యొక్క విచారణలో ఏవేవి ఎట్లా శిక్షించి ఆ సమాచారాన్ని రాబట్టాలన్న విషయంలో తప్ప, అది కూడా అతిపెద్ద నేరాలకు తప్ప మిగతా ఏ విషయాల్లో కూడా వాళ్ళకి కొట్టే అధికారం పోలీసులకు లేదు. జడ్జి ముందు అరెస్ట్ చేయొచ్చు, జడ్జి ముందు ముందు ప్రవేశపెట్టవచ్చు, ఆ కస్టడీలో పెట్టవచ్చు, విచారణ చేయొచ్చు, కానీ కొట్టే అధికారం లేదు. సో కాబట్టి రాజ్యాంగంలో ప్రతిదానికి నియమాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అతిక్రమించి చేస్తే మళ్ళీ నువ్వు నేరం చేసిన వాళ్ళు అవుతావు. ఒకవేళ ఆ చట్టం చాలా పాతదైంది, ఆ 70 ఏళ్ళ కింద రాసింది ఇంకా ఇప్పటికి పనిచేస్తలేదు అంటే దాని చట్టాన్ని మార్చుకొని కొత్త చట్టం తెచ్చుకోవాలి. కానీ ఆ పుస్తకంలో ఏముందో అది పాటించాలి. అర్థమైందా? ఎందుకంటే ఈ యొక్క నేరాన్ని ప్రూవ్ చేసి శిక్షించడం ఎంత ఇంపార్టెంటో ఒక నిర్దోషికి శిక్ష చేయడం కూడా అంతే నేరం అన్నట్టు. కాబట్టి ప్రతిదానికి రూల్స్, నియమ నిబంధనలు ఆ రాజ్యాంగం ఉన్నాయి కాబట్టి దాని ప్రకారమే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి. అది ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది,
ప్రజాముఖంగా పోయి ఆడ చంపేస్తున్నారు, లేకపోతే ఉరిదీస్తున్నారు, అది చేస్తున్నారు. అది ఆటవికము. ఆ నేరానికి సంబంధం లేని వాళ్ళకి, చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, ఆ నేరానికి ఎలాంటి సంబంధం లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి జీవితం అంటే ఒక భయంకరంగా బతికే పరిస్థితి మనం తీసుకురావద్దు కదా. అట్లాంటివి చూసినాక అట్లాంటి స్వేచ్ఛ లేని వాతావరణంలో పెద్ద నేరాలకు శిక్షలేయి, చిన్న చిన్న వాటికి, అంటే నేను ఆర్థిక నేరాలు చెప్తలేను, వేరేటి. సో వాటికి ఏమంటారు, గివ్ దెమ్ సెకండ్ ఛాన్స్. రెండోది, చిన్నపిల్లలకి, మహిళలకి, వాళ్ళ ఇన్సిడెంట్ సంబంధం లేని వాళ్ళకి జీవితం అంటేనే భయంకరంగా ఉండేటట్టు చూపెట్టుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, అంటే తెలిసి చేసినా తెలియక చేసినా పెద్ద పెద్ద నేరాలను వదిలేస్తే చిన్న చిన్న వాటికి మనం వీ హ్యావ్ టు గివ్ దెమ్ సెకండ్ ఛాన్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనము ఆలోచన మారుతాము, మనము ఎప్పుడు ఒకటే తీరు ఉన్నాం కదా. చిన్నప్పుడు చేసిన తప్పులు పెద్ద ఒక స్టేజ్ తర్వాత చేసే అవకాశం తక్కువ ఉంటుంది కదా. సో కాబట్టి వీ హ్యావ్ టు గివ్ దెమ్ సెకండ్ ఛాన్స్. హ్యుమానిటీ, మానవత్వాన్ని కూడా ఆలోచించాలి కాబట్టి సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి అతిపెద్ద నేరాలకే మనము, అది కూడా ఇంటెన్షనల్ నేరాలకు మాత్రమే అది విచారణ చేసి ఇది చేస్తాము. కాబట్టి ఆ ఇన్సిడెంట్ సంబంధం లేని అందరినీ అందులో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు, రామ్ మోహన్ కొత్త. హాయ్ రాజ్ బ్రదర్, ఎనీ ఐడియా హూ ఆర్ విచ్ గ్రూప్ ఈస్ ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ ఫ్రమ్ USA? Though they say friends of Congress, they always criticize our Congress and support BRS. Your say please. అదే బ్రదర్, రామ్ మోహన్ కొత్త. ఈ గంపవేణు వాడు కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు ఏది ఈ ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ గురించి. అట్లనే ఎవడు ఇద్దరే ఆ ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ అని పెట్టి ఈ లంగ కథలు పడుతున్నాడు. ఒకడేమో రాయదాస్ మంతెన్ అనేటోడు, ఇంకోడేమో డాక్టర్ జమీల్ అంటాడు. ముఖ్యంగా జమీల్ రాయదాస్ అంటాడు, వాడు లంగ కథలు పడ్డాడు. వాడు ఏది కాంగ్రెస్ అని ఓవర్సీస్ కాంగ్రెస్ అని చెప్పి ఆ లంజ కొడుకు ఆ బీఎస్పీకి సపోర్ట్ చేసిండు అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నప్పుడు. ఆ తర్వాత ఆడు దశరథ్ ఓడోడో ఉంటాడు ఇక బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ చేసిండు. మళ్ళీ ఇటు కాంగ్రెస్ అధికారంగానే నేను మా తాత కాంగ్రెస్, మా ముత్తాత కాంగ్రెస్ అని మళ్ళీ చెప్తున్నాడు లంజ కొడుకు. లంజ కొడుకు, నియత 1% కూడా నియత లేనోడు ఆ రాయదాస్ గాడు. ఓకే, వాని ఉచ్చదొక్కినోడు ఈడు డాక్టర్ జమీల్. వాడు కాంగ్రెస్ అని చెప్పుకుంటాడు, వరంగల్ డాక్టరు. వాడు షికాగోలో ఉంటాడు, ఇప్పుడు షికాగోలో ఉన్నాడు, ఇంకా బాల్టిమోర్లో ఉంటాడు, షికాగోలో ఉన్నాడు. షికాగోలో. సో వాడు ఎంఐఎం పార్టీ సంఖ్య నాకుతాడో, బీఆర్ఎస్ పార్టీ సంఖ్య నాకుతాడో, వాడవ దుర్మార్గులు. ఈ దుర్మార్గులు ముఖ్యంగా ఈ ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ అని పెట్టి ఆడ అన్ని చేస్తున్నది డాక్టర్ జమీల్, దొంగ నా కొడుకు. ఇద్దరు బ్రదర్ చెప్పిగా మాకు విసిగి వేసారిపోయిన మనకి. సో అదే మిత్రులారా, కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, సో మనము కొట్లాడాలి, ప్రశ్నించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించనిస్తుంది, మాట్లాడనిస్తుంది, ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఓకే, మీ ప్రజల యొక్క ప్రతి రీసోర్స్, అంటే వాళ్ళు కట్టిన ట్యాక్స్ డబ్బులే కాదు, కనిపించే గుట్టలు, భూములు, నీళ్లు అన్నీ అది 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలై వాటిని సద్వినియోగం చేయాల్సిన అవసరం ఉంది. చేస్తూనే ఉంటాము. అట్లనే ఏమంటారు, ఆ యొక్క అభివృద్ధి సంక్షేమ సమపాలన చేస్తూ అభివృద్ధి దేశాల్లాగా మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో సర్వతోముఖ అభివృద్ధి చేసుకోవాలి. వేరే దేశం పోతే అది ఎట్లున్నదో, అక్కడ కల్చర్ ఎట్లుందో, అక్కడ ప్రజల జీవన విధానం ఎట్లుందో చూడడానికి పోవాలి, కానీ బతకడానికి పోకూడదు. ఆ స్థాయికి ఒకప్పుడు మన దేశానికి వచ్చి కన్నుగొట్టి వచ్చిన వాళ్ళంతా. కాబట్టి ఆ స్థాయికి మన ఇంజనీర్ వాళ్ళకి ఎవరికో యూజ్ అయినప్పుడు, మన డాక్టర్ వాళ్ళకి ఎవరికో యూజ్ అయినప్పుడు మనకెందుకు యూజ్ కాడు? అవుతాడు. ఓపిక పడదాం, ప్రశ్నిద్దాం, కొట్లాడదాం, మనము అందరం బాగుపడదాం. ఒక కాలో చెయ్యో పెరిగింది అనుకో రోగం అంటారు, బోధకాలు అంటారా? అన్ని ఆర్గాన్స్ సరిగ్గా ఉంటే వాడు ఆరోగ్యవంతుడు ఉన్నారు అంటారు. అట్లనే ఒక అదానో, ఒక అంబానో, ఒక కేటీఆర్, కేసీఆర్, ఇంకో లుచ్చనా కొడుకో అభివృద్ధి వాడు ఒక్కడే దోసుకొని అందరి సొమ్ము దోసుకొని వాడు ఉంటే అది రోగం అవుతుంది. అదే అందరు ప్రజలు బాగుపడితే, ఎవడైనా భూమి కొనుక్కునే పరిస్థితి ఉంటే, ఒక సామాన్యుడైనా ఎవడైనా ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంటే, ఎవరైనా బంగారం కొనుక్కునే పరిస్థితి ఉంటే, వాళ్ళకి తిండి కొనుక్కునే పరిస్థితి ఉంటే అది అభివృద్ధి అంటారు. సో కాబట్టి అందరి అభివృద్ధి కోసం మనము ప్రశ్నిద్దాం. ఎవడున్నా ప్రశ్నిస్తాం, కానీ ఇప్పుడు మనం కష్టపడి తెచ్చుకున్నాం కాబట్టి కాంగ్రెస్ దాన్ని పూర్తిగా సద్వినియోగం చేద్దాం. కాకపోతే నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, కాంగ్రెస్ ఆల్రెడీ చాలా వరకు చేసే ప్రయత్నం చేస్తుంది. వాడు అప్పులు చేసినా, ఇన్ని కథలు ఉన్నా కానీ, ఇంత ఇబ్బంది ఉన్నా సరే, ఇక ఈ 1.5-2 years కూడా కాలే, ఇంకా అంటే 2 years అయింది కానీ, బట్ 6 నెలలు ఎన్నికల కోడ్లు పోయినాయి కాబట్టి, సో అరౌండ్ 1.5 year లేకపోతే 2 years ఎందుకు ఏమైతే ఇంకా 3 years ఉన్నది కాబట్టి
ఇప్పుడు ఆల్రెడీ మనం చాలా ప్రాజెక్ట్స్ అన్ని ఇనిషియేట్ చేసినాము. సోలార్ ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్లు, ఈ హైడ్రా ద్వారా చేసేటి ఒక్కొక్కటి పార్కుల పునరుద్ధరణ, చెరువుల పునరుద్ధరణ, తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. కానీ దాని ఇంకా ప్రజలకు ఆల్రెడీ చాలా వరకు ఫలితాలు కనిపిస్తున్నాయి. చాలా 70,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. వాడు కేసీఆర్ పేపర్ లీకులు చేసిండు, కేటీఆర్ గాడు బీజేపీ పాలితరాలు చేసారు, ఒక్క ఉద్యోగం ఇవ్వలే. మనం 70,000 ఇచ్చినాం. ఇంకా ఈ 2 ఏళ్లలో, ఇంకా 3 ఏళ్లలో ఇంకో 70,000 ఈజీగా ఇస్తాం కావచ్చు. సో ఆ ఉద్యోగాలు ఇస్తూ వాడు 15వ తారీఖు నెల అయిపోయేటప్పుడు ఎండింగ్ లా లాస్ట్ నెల జీతం ఈ నెల ఎండింగ్ అయిపోయేట ఇచ్చేటోడు. ఇప్పుడు ఫస్ట్ కే జీతాలు ఇస్తున్నాం, ఫ్రీగా బస్సు ఇస్తున్నాం, అందరికి సన్నబియ్యం ఇస్తున్నాం. ఇవన్నీ సంక్షేమ పథకాలు. పేదవాళ్ళకి కరెంటు ఇస్తున్నాం. ఇట్లా అన్ని రైతులకి కావాల్సిన రైతు బంధువులు ఇంకోటి ఇస్తున్నాం. ఇవి కాకుండా అభివృద్ధిని సమపాలనలో చేస్తున్నాం. ఇంకా వీటి పూర్తి ఫలితాలు, ఇంకా దాన్ని పూర్తిగా ఆ ఫ్లేవర్ ఇంకా ఎంజాయ్ చేయాలంటే ఇంకో 2 ఏళ్ళు టైం ఇవ్వండి. ఇప్పుడు ఏవైతే స్టార్ట్ చేసినావో అవి కనిపిస్తాయి. టైంకి అన్ని బిల్లులు కడుతున్నాం. వాడు కేసీఆర్ గారు 10,000 కోట్లు 8,000 కోట్లు బిల్లులు పెండింగ్ పెట్టిపోయింది. లంచకొడుకు ఎక్కడికెళ్ళి వస్తాయి పైసలు? ఈ కేంద్రంలో బీజేపీ ఉన్నది. వాడు అప్పులు ఇవ్వనియాడు, అప్పులు చేయనియాడు, సంపద సృష్టించనియాడు, మనకి ఇబ్బంది పెడతా ఉంటాడు కాంగ్రెస్ ఉండకూడదని. ఇవన్నిటి మధ్యలో కష్టపడి నడిపించడం, మంచి చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది. అయినా సరే చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఓపిక పట్టండి. సో ఎండ్ ఆఫ్ ద డే ఇది మనందరం బాగుపడదాం. హ్యావ్ పేషెన్స్. ఓకే, ఇలా ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పటివరకు దేశంలో మోడీ 12 ఏళ్ళు తక్కువ టైం కాదు కదా. గతంలో వాజ్పేయి కూడా పరిపాలించిండు కదా. ఇలా దేశంలో ఏమైనా కట్టిరంటే కాంగ్రెస్ కట్టిన బీజేపీ 20 తక్కువ ఇంచుమించు 20 ఏళ్ళు పరిపాలించాడు బీజేపీ కూడా. చెప్పండి, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ చెప్పండి, ఒక స్కూల్ చెప్పండి, ఆ బ్రిడ్జ్లు కట్టిన బ్రిడ్జ్లు కూలిపోతున్నాయి, ఏమున్నది చెప్పండి? చాలా తక్కువ. అని పేర్లు మార్చడు తప్ప అంతకు మించి వాడు కట్టింది ఏం లేదు. కాంగ్రెస్ వాడికి కట్టిన అమ్మడము, లేకపోతే ఉన్నవాడికి పేర్లు మార్చడం తప్ప బీజేపీ కట్టింది ఏందో చెప్పుర్రి. 20 ఏళ్ళు తక్కువ టైం కాదు కదా. సో కాబట్టి కాంగ్రెస్ ద్వారానే మంచిగా జరిగింది, జరుగుతుంది. కాబట్టి ఓపిక పట్టండి. మీ అందరి తరఫున వాయిస్ ఇస్తా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా. మనం నిజమైన అందరికి చెందిన బంగారు తెలంగాణ, అందరికీ బంగారు తెలంగాణ కాదు. కొందరి ఇండ్లనే దొరల ఇండ్లనే బంగారు తెలంగాణ కాకుండా ప్రజలందరి ఇల్లులు, సామాన్యుల ఇల్లులు బంగారు తెలంగాణ అయ్యేటట్టుగా, ప్రతి ఊరు ఒక అంకాపూర్ లాగా అయ్యేటట్టుగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ప్రకృతి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ, ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ time always. Okay, take care and good night. Bye.